నాకు ఐపీఎస్ అవ్వాలని ఉండే. యూపీఎస్సీ క్రాక్ చేస్తే సివిల్ సర్వీసెస్ కొడితే ఒక జిల్లా కలెక్టర్ అయితే ఒక జిల్లాను బాగు చేయాలి. ఇప్పుడు మా ఊరిని నేను ఎందుకు బాగు చేసుకోకూడదు? పుట్టినూరు ఆలోచన వచ్చింది. ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్ ఒక ఎత్తు అయితే మన స్థానిక ఎలక్షన్స్ ఒక ఎత్తు ఉంటుంది. ఘోరంగా ఉంటాయన్న. మీరు కట్ చేశారా సార్? నేను కూడా చేసిన. ఎంత చేసి ఉంటారు? నేను ఒక 11-12 లక్షల వరకు చేసిన. 22 ఏళ్ళ వయసులో. 22 వయసులో ఎలా వచ్చినాయి సార్ అన్నది? ఇప్పుడు మా యువత రాజకీయాల్లోకి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మీరు సక్సెస్ అవ్వలేదు కదా సార్? ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చూడాలని మా నాన్న కోరిక, పాలిటిక్స్ లో వెళ్ళాలని నా కోరిక. నా కోరిక నేను బలంగా నిలబడి నేను చేసిన, సక్సెస్ కాలేదు. నేను అనుకునేది ఉన్నప్పుడు మా నాన్న కోసం నేను చేయలేదు. నాకు తెలిసి తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో జరగలేదు. నీ తల్లి కడుపులో ఏదే కదిలేను, నీ ఊరలో ఉలికి పడ్డాడు, నీ తండ్రికి ఎదురుగా ఏ శకునమొచ్చలో గుండెలో పిడుగు పడ్డాదో, ఎడ పుట్టి ఎడ పెరిగి ఎడ సచ్చిపోతిరు అడిగి తల్లి నిర తల్లి ఒడిని చేర్చుకున్నదా. ఎగ్జామ్ హాల్లో బాగా ప్రెజర్ ఉంటుంది. ఎంత ప్రెజర్ అంటే చేతులు వణుకుతాయి, చెమట పడుతుంది. ఈ చెమటతో ఏమర్సి తడిసిపోతుంది, కాళ్ళ కింద నీళ్ళు వస్తాయి. అలాంటి టెన్షన్ లో ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫార్మెన్స్ చేయాలి అంటే చాలా కష్టం. కొత్తగా వచ్చి అంటే పిల్లలు ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఏదైనా చేసే ముందు మన ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి. దేవుడి ఫొటోస్ చూసుకుంటూ అమ్మాయిలో దండం పెట్టుకుంటూ ఆ కొడుకు కోళ్ళు వచ్చేలా చూడు స్వామి అని ముఖ్య అమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది. కొడుకు కూతురుకు జాబ్ వస్తే నా కొడుకుకి నా కూతురికి జాబ్ వచ్చిందని ఇలా భుజం ఎత్తువాలేసుకొని నా కొడుకు సాధించాడు అని చెప్పుకొని నాన్న వాళ్ళు మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. టెంపరీ ఆనందాల కోసం, టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం మన వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశయాన్ని మాత్రం వదిలేసుకోకండి. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మట్టిలో ఆణిముత్యాల సిరీస్ లో భాగంగా మనం ఈరోజు మరొక అద్భుతమైన మట్టిలో ఆణిముత్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. వాళ్ళ నాన్న సుతారి పని చేసి డబ్బులు పంపిస్తే బీటెక్ అగ్రికల్చర్ చదివారు. ఆ తర్వాత అంబేద్కర్ భావజాలంతో కేవలం 22 సంవత్సరాలకే స్థానిక ఎన్నికల్లో బరిలో దిగారు. ఓడిపోయారు. ఓడిపోయిన ఊరిలో పడే అవమానాలు తట్టుకోలేక ఏదో ఒకటి సాధించాలి తాపత్రయంతో సరస్వతి దేవిని నమ్ముకున్నారు. చదవడం ఒక్కటే తెలిసిన అతను చదువుని నమ్ముకుని వచ్చి చదివి ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్గా నిలిచి మన స్టూడియోకి రావడం జరిగింది. ఆయనే మన బాణోత్ రమేష్ నాయక్ గారు. సార్ నమస్తే సార్. రమేష్ నాయక్ గారు, ఏంటి సార్ స్థానిక ఎన్నికల్లో ఓడిపోయారు, చదువుతల్ని నమ్ముకున్నారు, ఒక ఆఫీసర్గా గెలిచారు, ఎలా అనిపిస్తుంది? జనరల్గా సార్ ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నా పేరు బాణోత్ రమేష్. మా నాన్న పేరు బాణోత్ పిచ్చయ్య గారు, అమ్మ పేరు భద్రకాళి, అండ్ మా అన్నయ్య రాజేష్, అక్క మ్యారేజ్ అయిపోయింది శ్రీలత. సో మాది ఖమ్మం జిల్లా కొణజర్ల మండలం బోడియా తండ అనే ఒక చిన్న గ్రామం. ఓన్లీ తండాలో ఓన్ జస్టిస్ మేమే ఉంటాం, వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఒక 150 నుంచి 120 గడపలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 600 మంది 700 మంది జనాభా ఉన్నారు. సో మా తండాలో ఈ మధ్య కాలంలో కొంచెం రోడ్డు సదుపాయాలు వచ్చాయి, కానీ 2015 కి ముందు కనీసం మా ఊర్లో రోడ్లు లేవు. అంటే సెంటర్ నుంచి మా ఇంటికి వెళ్ళాలన్నా కూడా రోడ్ లేదు. రోడ్ లేకపోతే వర్షం వస్తే మోకాళ్ళు నీళ్ళు వస్తాయి సెంటర్ నుంచి మా ఇంటికి వెళ్ళాలన్నా. సో ఆ టైంలో మేము పొలం నుంచి ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా
ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే ఇక మేము చెప్పుకోలేము. అలాంటి ఊరు మాది. దాని తర్వాత కొన్ని ఇప్పుడు ఫెసిలిటీస్ కొంచెం బెటర్ గానే ఉన్నాయి. అప్పటికి బస్సు సదుపాయం లేదు. ఇప్పటికి కూడా మా ఊరికి బస్సు సదుపాయం ఇప్పటికి కూడా బస్సు సదుపాయం 2025లో ఉన్నాం సార్. 2025లో ఉన్నాం కానీ ఇప్పటికీ మా ఊరికి బస్సు సదుపాయం లేదు. ఏమన్నా ఉంటే ఓన్ వెహికల్స్ 2 వీలర్స్ ఉంటది, లేకపోతే ఆటో ఎక్కి ఖమ్మం వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి చిన్న ఊరు మాది. అంటే మా ఊర్లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఎందుకంటే టోటల్ కంప్లీట్లీ ఎస్టీసీ ఉండడం వల్ల చదువు మీద అంత అవేర్నెస్ లేదు. సో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు. అలాంటి ఒక చిన్న తండా మాది. ఇక ఆ తండాలో మా బాల్యం మొత్తం ఆ తండాలోనే గడిచింది. 1 నుంచి 5వ తరగతి వరకు మా ఊరు స్కూల్లోనే చదువుకున్నా. మా స్కూల్ పేరు పిఎస్ బుజ్జా తండా, అంటే బోడియా తండా. సో మేము చదువుకోవడానికి కూడా కనీసం ఎమ్యూనిటీస్ ఉండేవి కావు. ఒకటే స్కూల్ బిల్డింగ్ ఉంటది. అది ఉన్న వర్షం పడితే అప్పుడు కారేది, అది స్కూల్ కారేది. ఇప్పుడు కొంచెం లైట్ గా కొంచెం బెటర్ గానే ఉంది, అంత పర్ఫెక్ట్ గా ఏం లేదు. సో ఇప్పుడు మా కుటుంబ నేపథ్యానికి వస్తే మా నాన్న వాళ్ళు 4 మెంబర్స్ అన్నదమ్ములు. సో 90s లో మా నాన్న వాళ్ళు వేస్తుంటే ఎంగేజ్ లో ఉన్న కాలంలో కనీసం తినడానికి లేదు. తినడానికి లేదు. నాన్న వాళ్ళు నలుగురు, లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు నాన్న వాళ్ళు నలుగురు వాళ్ళు ఉండేది, ఒక 8 మంది ఉంటే కనీసం పడుకోవడానికి జాగా ఉండేది కాదు వాళ్ళకి. వర్షం వస్తే ఇక తడుచుకుంటూ ఉండేది. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మా నాన్నగారిని జీతానికి ఉంచారు. జీతానికి నెలసరి జీతం 1 year కి అది ఖమ్మంలో ఒక సార్ దగ్గర ఉంచారు, జీతానికి ఉంచారు. అలా అక్కడ కొన్ని రోజులు చేశారు, వేరే ఊర్లో కొన్ని రోజులు చేశారు. సో ఇప్పుడు ఖమ్మంలో నాన్న జీతానికి ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం నాన్నని చెప్పేది, మీరు మీ జీవితాలు ఇలా అయిపోతాయి, ఇలా అయిపోయినాయి, పిల్లల్ని కనీసం బాగా చదివించి ఉద్యోగం చేయండి అని. సో వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇచ్చారు నాన్నగారికి. అండ్ నాన్న కూడా అక్కడే ఉండి సుతారి పని నేర్చుకున్నారు. సుతారి పని నేర్చుకుని ఖమ్మం చేతిలో పని నేర్చుకున్నారు. అది ఆ పని అయిపోయిన తర్వాత, జీతం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాన్న సుతారి పని చేశారు. ఆల్మోస్ట్ 2015-18 వరకు కూడా కొన్ని రోజులు చేశారు. మీన్స్ పొలం ఉండేది, వ్యవసాయం ఉండేది. వ్యవసాయంతో పాటు సుతారి పని కూడా అంటే కొన్నారు తర్వాత కష్టపడి. సో అక్కడి నుంచి వచ్చి సుతారి ఉండి చేసి ఇప్పుడు మేముంటున్న ఇల్లు మా నాన్న కట్టారు. మా కాలనీలో ఉండే ఒక 6-7 ఇల్లు మా నాన్నగారు కట్టించారు. అప్పుడు కట్టారు 1996 ఇందిరమ్మ ఇళ్ళలో భాగంగా మా నాన్న కట్టించారు. సో అప్పట్లో ఇంకా అవే కదా సార్, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది. సో నాన్నగారు బలంగా నమ్మేది ఏంటి అంటే చదువు ఒక్కటే జీవితాన్ని మారుస్తుంది. చదువుకోలేదు కదా పాప, చదువుకున్నట్టే చూపి ఫ్రాంక్ మా నాన్న గొప్ప ఇంజనీర్ అయ్యాడు. ఇప్పటికే ఆయన చేసే పనులు అంటే వ్యవసాయంలో కానీ ఇప్పుడు కలెక్షన్ కానీ ఏదైనా సరే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏదైనా కొంచెం టెక్నిక్ గా చేయడం. సో చదువుకోవడం ఖచ్చితంగా అయితే గొప్ప ఇంజనీర్ అయ్యేటోళ్ళు, కానీ చదువుకునే అవకాశం లేదు. సో అవకాశం లేదు కదా, మా పిల్లలు అలా అవ్వకూడదు, ఎట్టి పరిస్థితులు చదివించాలని మా నాన్నకి బాగా దృఢంగా ఉండేది. సో అప్పటికి కూడా ఊర్లో పిల్లలు స్కూల్ పంపడం చాలా కష్టం అని మేము వెళ్ళాం. 1 to 5th మా ఊరు స్కూల్లోనే చదివినాం. ఇప్పుడు 1 to 5th అయిపోయిన తర్వాత మా ఊర్లో స్కూల్ లేదు. స్కూల్ లేనప్పుడు మా ఊరు నుంచి 3 kilometers ఉంటుంది, 3.5 kilometers వేపకుంట్ల అనే గ్రామం ఉంటుంది. సో అది ఇప్పుడు రఘునాథపాలెం మండలం కింద వస్తుంది. ఇప్పుడు మా ఊరు నుంచి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలంటే రోడ్డు నుంచి రోడ్ ఫెసిలిటీ అసలే బాగుండదు. ఇప్పుడు ఆ టైంలో ఏం చేసేదంటే ఆర్థికంగా కూడా ఎవరంత ఉండేది కాదు. సో మా ఊరు నుంచి మా తండా నుంచి వేపకుంట్లకి నడిచేలేదు మేము. 3.5 kilometers 3.5 రాను పూర్వం కలిపి 6 kilometers. సో 6th నుంచి 10th వరకు. సో 6th, 7th, 8th వరకు నడుచుకుంటూనే వెళ్ళాం. నడుచుకుంటూనే రోజు 3 kilometers పోయి రావడం. చెప్పులైన ఉండేవా అప్పుడు? చెప్పులాడేనా చెప్పులాడు ఇప్పుడు ఆ లాగులు ఇంత ఉంటాయి, అవి కూడా చిన్నగా ఉంటాయి.
స్కూల్ యూనిఫామ్ ఉండేది. ఇప్పుడు దాని తర్వాత ఇలా మధ్యాహ్నం స్కూల్లో లంచ్ ఉండేది కదా. సో పొద్దున్న తినమో వెళ్ళిపోయేది. మధ్యాహ్నం స్కూల్లో లంచ్ ఉండేది కాబట్టి ఇంత ఇబ్బంది. అంటే నేను జాయిన్ అయిన ఒక 2-3 years మేము బాక్స్ తీసుకెళ్ళిన, అప్పటికి లేదు. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం వచ్చింది, అప్పుడు యూటిలైజ్ చేసుకోవడం మొదలు పెట్టినాం. సో అప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఉండేవి కావు. మీకు ఐడియా ఉంది లేదో, ఎదురు కట్ట సంచులు ఉంటాయి. ఆ సంచులు ఇలా వేసుకుంటాం, ఇలా వేసుకొని పోయి నడిచిపోయలేదు. తర్వాత 8th క్లాస్కి వచ్చినప్పుడు సైకిల్ కొనిచ్చారు. మరి ఎండాకాలంలో వెళ్ళాలి తప్పదు. చెప్పులు లేకుండా, చెప్పులు ఉంటే మ్యాక్సిమం చెప్పులు ఉండవు మనకి. అలాగే ఎందుకంటే ఇప్పుడు రోడ్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండేది కాదు. అది కాలుతూనే ఉంటాయి కాళ్ళు, నడుస్తుంటాయి. అయిపోయింది. దాని తర్వాత 8th క్లాస్ అప్పుడు వచ్చినప్పుడు సైకిల్ కొనిచ్చారు. సైకిల్ కొనిస్తే నేను అన్నయ్య ఒకటే స్కూల్, మేమంతా ఒకటే స్కూల్. మా ఊరు చుట్టుపక్కల 3-4 ఊర్లు కలిపి ఒకటే స్కూల్. సో ఇక అందరు పొద్దున్న లైన్ కట్టి నడుచుకుంటూ పోయేది. సో కొంచెం సైకిల్ కొనిచ్చారులే కానీ రోడ్ ఆడేది అది కొంచెం మట్టి రోడ్ ఉంటుంది, కంకర రోడ్ ఉంటుంది. వెళ్ళడం చాలా కష్టం ఉంది. కొన్నిసార్లు ఇప్పుడు వర్షం పడితే అది వేపకుండా అలుగు ఉంటుంది. బాగా వర్షం పడితే అలుగు పడుతుంది, స్కూల్కి వెళ్ళండి కావద్దు. ఇక మేము ఎంజాయ్ చేసేటాం. రోజు వర్షం పడితే బాగుండు, రోజు అడుగు పడితే బాగుంది, స్కూల్కి వెళ్ళకుండా కానీ అలా ఇప్పుడు వచ్చేది కాదు. స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం అడుగు మారేది. సో స్కూల్ డేస్ 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. 6th నుంచి 10th వరకు అక్కడే ఉండి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వేపకుంట్ల నాకు 485 మార్క్స్ వచ్చినాయి. 485 మార్క్స్ జెడ్పీహెచ్ఎస్ లో 2011 పాస్ అవుట్ ఉండే. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఇటుగా ఉన్నా కూడా టీచర్లు చాలా బాగుండేది. ఎస్పెషల్లీ మా హెడ్ మాస్టర్ గారు రమణాకర్ బాబు గారు నాకు ఆదర్శంగా అనిపిస్తారు. ఆయన ఎంత నాలెడ్జ్ అంటే ట్రైబల్ హామీల నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళని మోటివేట్ చేయాలి, చదివించాలి, వాళ్ళకు గైడ్ చేసి వాళ్ళు చదువుతారని సార్ బలంగా నమ్మేది. సార్ ఒక 2-3 years బ్యాక్ ఆయన చనిపోయారు గారు. బట్ ఆ సార్ ప్రభావం మా మీద ఎప్పుడు ఉండేదన్న. చదవాలి, చదివితేనే మీ జీవితాలు మారుతాయని 1 సార్లు చెప్పేది సార్. ఆ సార్ నన్ను కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అదే ఇన్స్పిరేషన్ ఇక మా స్కూల్లో పర్లేదు, ఒక 500 మార్క్స్ టాపర్ కోసం 485 మార్క్స్ 10th క్లాస్ క్లియర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళే అందరూ జనరల్ గా తీసుకునే కోర్స్ ఎంపీసీ, కొంతమంది తీసుకుంటారు. కానీ నాకు ఆ కోర్సులో జాయిన్ ఇష్టం లేదు. 10th క్లాస్ మంచి మార్క్స్ వచ్చేది. అప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా ఉండేది, అది కంబైన్ స్టేట్ కదా, 2011 అగ్రికల్చర్ డిప్లొమా ఉండేది. అయితే అప్పుడు ఏమయ్యేది, అప్లికేషన్లు దొరకవు. అయితే మా నాన్న ఇంట్రెస్ట్ కదా బాగా చదివించడం, అసరాపేటకి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చారు. అప్లై చేసినాం. అయితే నాకు 10th లో 485 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు 10th మార్క్స్ బేస్ ప్రకారమే డిప్లొమా ఇచ్చేది. అప్పుడు హిందీ మార్క్స్ కన్సిడర్ లేదు. అప్పుడు నాకేమైంది 485 మార్క్స్ హిందీలోనే వచ్చినాయి. హిందీలోకి వచ్చినాయి. నాకు 400 మార్క్స్ ఇక హిందీ తీసేసి 408, 409 మార్క్స్ తో కట్ ఆఫ్ అయిపోయింది. బాగా డిలే అయిపోవడం వల్ల ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం లేట్ అయింది. ఆల్మోస్ట్ ఆగస్టు ఎండ్ సెప్టెంబర్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ ఎంపీసీలోనే జాయిన్ అయినా. మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో మొత్తం 10th క్లాస్ కూడా తెలుగు మీడియమే. ఇంగ్లీష్ మీడియం కూర్చోబెట్టి హాస్టల్లో పడేసారు. ఏడ చదువు ఇక్కడ, ఇంగ్లీష్ రాయడం రాదు, మాట్లాడడం రాదు, స్పెల్లింగ్ రాయడం రాదు. అంత దారుణంగా ఉన్నది పరిస్థితులు. చిన్నప్పుడు మొత్తం తెలుగు మీడియం కదా, అంతవరకు తెలుగు మీడియం. అండ్ ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ వచ్చేది కాదన్న. లిటరల్ గా చెప్పాలంటే కొంతమంది పేర్లు రాయడం కూడా కాదు నాకు 10th క్లాస్ లో ఉన్నప్పుడు. సో కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంటర్మీడియట్ 2 years గట్టెక్కి 845 మార్క్స్ వచ్చినాయి. మంచి మార్క్స్. సో 845 వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళీ ఎట్ వెళ్ళాలి డిగ్రీ, బీటెక్. అప్పుడు A3 ఉండేది కదా, A3 ఉంది, ఏదో రాసినామంటే రాసినాం. మళ్ళీ నాకు ఈ బీటెక్లలో సిఈసి, ఎలక్ట్రికల్, మెకానిక్ చేయడం నాకు ఇష్టం లేదు, వద్దు. ఎందుకంటే అందరు అదే తోలు ఉంటారు, నేను అలా ఉండకూడదు, కొంచెం వేరేగా చదవాలి అనుకున్నాం. అప్పుడు నాకు ఎంపీసీ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ బీటెక్ అనే కోర్స్ అప్పుడు లాంచ్ చేశారు 2013. సో అలా మళ్ళీ ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకు ద్వారా ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను.
ప్రైవేట్ కాలేజ్ పేరు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లిలో ఉంటుంది. ఇప్పటికీ కాలేజ్ నడుస్తుంది. అయితే మా కాలేజీకి వెళ్ళాలి. అక్కడ కాలేజీకి హాస్టల్ లేదు. మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలి. మా ఇంటి దగ్గర నుంచి మా బీటెక్ కాలేజీకి 35 కిలోమీటర్లు, రామపురం 75 కిలోమీటర్లు ఉంటుంది. అప్పటికి కూడా అప్పుడు మాకు కొన్ని డేస్ ఒక 1 year బస్సు వచ్చింది, మా ఊరికి రాదు. అది వేపకుంట నుంచి గణేశ్వరం పోతుంది. మా ఊరి నుంచి స్టేజ్ వరకు 1 kilometer నడవాలి మనం. అది 2014-17 వరకు అంతే, 17 వరకు కూడా. సో మా ఊరి నుంచి మళ్ళా మార్నింగ్ 7 o'clock బయలుదేరి అక్కడ స్టేజ్ కాడ వెళ్ళి బస్ కోసం వెయిట్ చేసి అక్కడ నుంచి బల్లెపల్లి, అక్కడ నుంచి కాలేజీ బస్కి వెళ్ళి 4 years బీటెక్స్ మొత్తం కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 69% తో అగ్రికల్చర్ ఇంజనీర్ చేసిన. సో 2017 ఈ ఎడ్యుకేషన్ అయిపోయింది. అదే టైంలో 2013 నుంచి నాకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు అయింది. 2013 కాడ నుంచి కొంచెం న్యూస్ పేపర్ చదవడం అంటే ఆ ఏజ్ సెల్ ఫోన్ చూసుకుంటూ అప్పుడు మనకు ఫోన్ లేదు, ఆడుకునే స్టేజ్ కదా, అప్పుడు మనకు ఫోన్ లేదు కదా, అది బాగా ప్లస్ అయిపోయింది. సో ఫోన్ లేదు, ఇంట్లో టీవీ నార్మల్ అంతేముండదు. అప్పుడు యాంటీనా ఉండేది కదా, సరిగా రావు కదా. సో న్యూస్ పేపర్ చదవడం, కొందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చదవడం చూసి ఏముంటుందా అని కొంచెం ఆతృత ఉండేది. ఒకసారి ఉండేటారు, సార్ చదువుతుండే ఏముంటుంది న్యూస్ పేపర్లు అంతగానో అని చిన్నగా చదవడం స్టార్ట్ చేసిన. సో నేను బీటెక్ లో ఉన్నప్పుడు నా కోర్ సబ్జెక్ట్ కంటే కూడా ఈ సోషల్ అవేర్నెస్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్. నేను అప్పుడు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి 3 పేపర్లు చదివేది. అప్పుడు ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ రాదు కదా అంత పర్ఫెక్ట్. సో తెలుగు పేపర్లు మాత్రం చదివేది. సో పేపర్లు చాలా అన్ని కోణాలు కవర్ చేస్తాయి న్యూస్ పేపర్లు, ఎవరికి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు. సో నాకు అలాంటి సిచ్యుయేషన్ ఉండి చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అదే టైంలో మేము అంబేద్కర్ భావజాలకి కొంచెం ఆకర్షితులయ్యాం. అంటే బేసిక్ గా అంబేద్కర్ కి మీరు ఇంజనీరింగ్ కి చాలా డిఫరెంట్. అంబేద్కర్ భావజాలాలు బేసిక్ గా బీటెక్ కాలేజీలో కాకుండా ఆర్ట్స్ కాలేజీలో ఎక్కువ ఉంటుంది. కానీ మీరు బీటెక్ కాలేజ్, అది కూడా బీటెక్ అగ్రికల్చర్ చేస్తున్నారు. మరి అంబేద్కర్ భావజాలాలు మీరు చాలా డిఫరెంట్ లో ఉండేవాళ్ళు కదా, ఎలా కనెక్ట్ అయ్యారు? అయితే ఇక్కడ ఒక 2014-15 టైంలో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ షాప్ ఐడియా ఉన్నాయి కదా, రేషన్ షాప్స్ మా ఊర్లో వేరే వాళ్ళు ఉంటే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి డీలర్షిప్ ఇద్దామని ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెడితే మా ఊరు నుంచి ఒక 10 మంది రాస్తే, అప్పుడు నేను 2014-15 నేను రాస్తే మా ఊరు నుంచి 3 సెలెక్ట్ అయ్యాం. అంటే టాప్ వచ్చిన ఆ 3లో నేను ఒకరిని. అది కొంచెం అవేర్నెస్ ఉండే కదా. సో నాకు అప్పుడు రాలేదు, వేరే అన్నకు వచ్చింది. అదే టైంలో ఇప్పుడు జనరల్గా మన ఎస్టీస్ కదా, సో బయటికి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఎలా చూస్తారో కొంచెం ఉండేది. అదే టైంలో మాకు ఒక అన్న పరిచయం అయ్యారు, ఆయన పేరు రాజశేఖర్. ఆయన ఎస్సీ. ఆ ఎస్సీ ఇప్పుడు అన్న రెగ్యులర్ గా కలిసేది. ఇది బీటెక్ నడుస్తున్నప్పుడే 15-16 ఆ టైంలోనే. సో అన్న అంబేద్కర్ గురించి చెప్పడాలు ఇక ఏముంటది కానీ నేను కూడా ఇక అంబేద్కర్ భావజాలు ఎలా ఉంటాయని నేను కూడా కొంచెం ఆచరించడం క్యూరియాసిటీ పెరిగింది. అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు అదే మాట్లాడతారు. సో కలిసేటప్పుడు జైభీం అంటాం, జైభీం. ఆ క్యూరియాసిటీ పెరిగి ఇంకా ముందుకెళ్ళడం స్టార్ట్ చేసినాం. అదే టైంలో స్టూడెంట్ యూనియన్ లో వాళ్ళు అవకాశం ఇచ్చారు, అండ్ బిఎస్పీ వాటి పార్టీ వాళ్ళు కొంత అవకాశం ఇచ్చారు. అంటే నేను చదువుని ఎప్పుడు పక్కన పెట్టలేదు, చదువు అల్టిమేట్. దాంతోపాటు ఈ ఫీల్డ్ లో తిరగడం వల్ల ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ లో కూడా పనిచేయడం వల్ల ఏమైందంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి హాస్టల్కి వెళ్ళేది మేము. గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, బీసీ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి అని చూసేటోళ్ళము. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం, కాలేజీకి ఫీజులు మాట్లాడడం, అది ఎలా అయిపోయిందంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఎక్కడి నుంచి ఏమొస్తాయి తెలియకపోవడం వల్ల ఎవరికి అంటే తెలిసేది కాదు. సో మనం కొంచెం చేయవచ్చు కదా అనుకుని ఇంకా స్టూడెంట్ లో కొన్ని డేస్ కంటిన్యూ అవుతూనే మన చేతనైనంత హెల్ప్ ఏమన్నా ఉంటే చేసి ఇక అదే భావజాలంతో అలాగే ముందుకు వచ్చి 2017లో బీటెక్ అయిపోయే కాడికి సో అంబేద్కర్ భావజాలాలు ఇలాగే వచ్చినాయి. నేను ఇష్టపడి ఎంచుకున్న బీటెక్ అగ్రికల్చర్ కోర్సు కూడా నాతో పాటు ఇలాగే వచ్చింది. సో అలా బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి,
ఏం చేయడానికి అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎలా తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ మాకు బాగా డ్రాబ్యాక్ ఏంటి అంటే ఏం చదవాలని ఎవరు చెప్పకపోయేదన్న, ఎవరు చెప్పరు, ఇలా వెళ్ళు అని గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఎప్పటికీ యూనియన్ లో తిరుగుతున్నారు కదా, నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. నాకు వచ్చింది. ఇప్పుడు నా నాలెడ్జ్తో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఏ జాబ్కి వెళ్ళాలి అంటే ఏ వృత్తి ఎంచుకోవాలి కన్ఫ్యూజన్. అప్పటికి అంటే ఎక్కువగా అంబేద్కరిజంలో తిరిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే సామాజికంగా లేదా ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడితేనే లైఫ్ ఉంటుంది అనుకుంటారు. అయితే మీరు చదువుకుంటే రాజకీయాన్ని ఎంచుకొని సర్పంచ్ ఎలక్షన్ లో వచ్చి ఉంటారు మీరు. సో ఏమైందంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా అన్నప్పుడు అదే టైంలో ఇండియాలో ఒక పాలిటిక్స్ లో మార్పులు వచ్చినాయి. అది 16 ఆ టైంలో కొంచెం ఇండియన్ పాలిటిక్స్ లో కొంచెం చేంజెస్ వచ్చాయి. అప్పుడు బాగా ఫేమస్ పర్సనాలిటీ జిగ్నేష్ మేవాని, అల్ఫేజ్ ఠాగూర్, అహ్మద్ పటేల్, వీళ్ళు అప్పుడు ఇండియాలో ఉన్న అంటే యంగ్ ఏజ్ లో ఉన్న పాలిటిక్స్ లో ఆ ఏజ్ లో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ కొంచెం అదే భావజనం ఎలక్షన్ ఇంపాక్ట్ చూపించారు, గట్టి ఇంపాక్ట్ చూపించారు. సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇదే భావజనం అనేది. సో నేను వాళ్ళని చూసి పటేల్ భావజనం వేరు మళ్ళీ. సో ఇక నేను ఉండే నేను వాళ్ళకి బాగా అట్రాక్షన్ అయిపోయినాయి. సో మనం కూడా సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్తేనే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. సో ఇప్పుడు 2017 దాని తర్వాత ఇంకా కంప్లీట్ గా ఇక పాలిటిక్స్ లోకి వద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం కొన్ని రోజులు ఏదైనా కానీ పాలిటిక్స్ లో బతుకుతామని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి పాలిటిక్స్ లో రోజులు తిరిగినాం, స్టూడెంట్ యూనియన్ చేసినాం. చేసిన తర్వాత కొంచెం అవగాహన వచ్చింది కదా, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంక ఏం చేద్దామంటే ఇప్పుడు అప్పటి వరకు మా బోడియా తండ అనేది తనిఖీల గ్రామ పంచాయతీ కింద ఉండేది. 2019 లో మా ఊరిని మా తండాన్ని సపరేట్ గ్రామ పంచాయతీగా ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే నేను అప్పటికి ఇప్పుడు నాకు చెప్పినట్టు తిరగడం అలా ఉండడం వల్ల నాకు కొంచెం రాజకీయాలు తిట్టనుకున్నారు. తర్వాత వేయలేదు ఆయన. అదే టైంలో నాకు యూపీఎస్సీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అంటే నాకు ఐపీఎస్ అవ్వాలని ఉండే అప్పటికి. అంటే తిరుగుతున్నాం కదా, చూస్తుంటాం, నాకు ఐపీఎస్ అవ్వాలని ఉండే. సో అంటే ప్రిపరేషన్ లోకి వెళ్దామా లేదా మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్దామా అని. సరే ఐపీఎస్ ఐఏఎస్. సో ఇప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేస్తే సివిల్ సర్వీసెస్ కొడితే ఒక జిల్లా కలెక్టర్ అయితే ఒక జిల్లాను బాగు చేయాలి కదా. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ అవకాశం వచ్చింది. ఇప్పుడు మా ఊరిని నేను ఎందుకు బాగు చేసుకోకూడదు? పుట్టినూరు ఆలోచన వచ్చింది. ఇది ఆలోచన వచ్చింది అప్పుడు బచ్చాపూర్ కానీ 22 ఇయర్స్. ఇక 22 ఇయర్స్ పిల్లవాడు పోయి ఊళ్ళో ఎలక్షన్ లో పోటీ చేస్తా అంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇంకో విషయం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఊర్లలో ఉద్దండ పాములు ఉంటారు కదా, రాజకీయాలు ఇంకా వేరే ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ చిన్న పొరగాన్ని సర్పంచ్ పిలవాలా, వాడికి వాడు చేస్తాడా, వాడి దగ్గర పోయి మేము సర్పంచ్ గా అనాలా, అది బాగా ఉంటది ఊళ్ళో ఇప్పటికే ఉంటది. సో ఇక నిలబడదామా వద్దా అని డిస్కషన్. సో మా నాన్న నిలబడదా అనుకున్నాం. మా నాన్నకి ఎలిజిబిలిటీ లేకుండా ఉంది. 3 members. సో అప్పటికి నేను అప్పటికి అనుకునేది ఏంటి అంటే ఎవరైనా నిలబడి నేను ఒక్కరినే వెళ్తా, నా నామినేషన్ నేను వేసుకొని నా ఒక్క ఓటుని వేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాను. కాన్ఫిడెంట్ ఉండే ఒక్క ఓటైనా చాలు, నా ఒక్క ఓటు చాలు. యూనియన్ ఇచ్చిన ధైర్యం అది చూసి స్టూడెంట్ యూనియన్ అది మనం చూసింది. అది వచ్చిన తర్వాత ఒక్క నిలబడతా, నామినేషన్ వేస్తా, నా ఒక్క ఓటు నాకు చాలు. ఎవరిని ఏమని నేను అడగలేను, వేస్తే సార్ లేకుంటే లేదు. ఇదంతా నడుస్తున్న తరుణంలోనే ఇక మేజర్ క్యాండిడేట్ గా నేనే నిలబడాల్సి వచ్చింది. నామినేషన్ ఇద్దాం అనుకున్నాం. ఇక మేజర్ క్యాండిడేట్ గా నేనే కాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మా ఊళ్ళో నాకంటే ముందు ఒక 2 members నిలబడదామని ప్లాన్ చేశారు. వాళ్ళు గట్టిగా ట్రై చేశారు. ఎలక్షన్ వచ్చే టైంలో వాళ్ళు నిలబడమని చెప్పి సైడ్ అయ్యారు.
అప్పటికి నేను అనుకున్నా కదా, ఇప్పుడు నేను బాగు చేయాలని నాకున్నప్పుడు వాళ్ళతో పోతే ఏంటి, నేను నిలబడతా. అవును, ఇప్పుడు 22 years లో నేను ఎలక్షన్లో నిలబడే కాడికి వచ్చినాను అంటే నాకేం లేకుండా అయితే రాను కదా. సో ఆ ధైర్యంతో ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసినాం. నాన్నకి ఊర్లో మంచి పేరు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నని కన్విన్స్ చేయాలి నేను నిలబడాలి అంటే. నాన్న నమ్మేది ఏంటిది, చదువు ఒక్కటే కాపాడుతుంది అని. చదువుకుంటే ఇప్పుడు చదువుకుంటేనే మనం బాగుపడతాం, మనకంటే పేరు ఉంటుంది అని నాన్న నమ్మేది. మళ్ళా నేను చదువు కాకుండా మళ్ళీ పాలిటిక్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను, మళ్ళీ నాన్నని కన్విన్స్ చేయాలి. అది పెద్ద యుద్ధం, ఇంట్లో ఒక పెద్ద యుద్ధం. ఇక అటు చేసి ఇటు చేసి ఎట్లా చేసి మనం ఒప్పించినాం. ఒప్పించి ఇక నేనే మెయిన్ క్యాండిడేట్ గా ఇక రేపు అంటే ఒక 3 days లో 2 days లో నామినేషన్ అనక ఇక నేనే క్యాండిడేట్ అని ప్రకటించి నామినేషన్ వేసి ఎలక్షన్ బరిలోకి దిగినాం. అప్పటి వరకు మనం దేశ రాజకీయాల్లో ఎవరైనా ఇలా చేశారో చూసాం, రాష్ట్ర రాజకీయాలను చూస్తాం, అలాగే చేయవచ్చు అనుకున్నారు. అంత ఉండదు అనుకున్నాం. కానీ ఊళ్ళో రాజకీయాలు చాలా ఇలా ఉంటాయా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనవాళ్ళే కదా అనుకున్నాం. రక్త సంబంధికులు ఉంటారు, మనవాళ్ళే ఉంటారు, అయిపోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు నాకు అపోజిషన్ లో ఉన్న ఆయన కూడా చాలా కట్ చేశారు. ఆయన కూడా కట్ చేశారు సార్. నేను కూడా చేసిన. ఎంత చేసి ఉంటారు? నేను ఒక 11-12 లక్షల వరకు చేసిన. 22 years లో ఎలా వచ్చినాయి సార్? అసలు విషయం ఏంటంటే అప్పటికి ఇంట్లో పైసలు లేవు. నేను నిలబడదామని అంటే ఇంట్లో ఒప్పించి కాసేపటికి వచ్చినాం. ఇప్పుడు నిలబడిన తర్వాత నేను ఖర్చు పెట్టని చేయను అంటే కుదరదు. అలా ఖర్చు పెట్టక అంటే మనం ఏమైనా చేయకపోతే ఇక మనం ఏమీ లేని మళ్ళీ ఎందుకు వచ్చారో అని ఊళ్ళో వాళ్ళు మళ్ళీ సూటిపడి మాట్లాంటారు. బరిలో దిగాం, గెలుపా ఓటమి ఏదైనా కానీ ఖచ్చితంగా గెలుస్తాం, మేము గెలుస్తాం ఖచ్చితంగా అని. పైసలు లేకపోతే తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు అప్పించారు. ఇక మా మీద అభిమానంతో చాలా మంది కష్టపడ్డారు మా ఊరి యూత్. ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్ ఒక ఎత్తు అయితే మన స్థానిక ఎలక్షన్స్ ఒక ఎత్తు ఉంటుంది. ఘోరంగా ఉంటాయన్న. అసలు ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ అనుభవాలు కూడా చెప్పండి. మన యూత్ ఎవరైనా వెళ్తారేమో, మన ఆస్పిరెంట్స్ కూడా వెళ్ళిపోయేది నాకు నోటిఫికేషన్ లేదు కదా అని అనుకుంటుంటారు. అది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పండి. యువత రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు మారుతుంది, అది మనం ఎప్పటి నుంచో వింటానమాట. కానీ ఆ యువత రాజకీయంలో రానికి ధైర్యం చేయరు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అలాంటి యువకులు ధైర్యం చేసి ముందుకు వస్తే వాళ్ళని రాణించలేకపోతున్నారు. ఏదైనా కేసులు పెట్టడము, ఏదో అవడము, అది చూసి కెరీర్ పోతుందేమన్న భయంతో చాలా మంది పిల్లలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఫ్రీ వాతావరణం ఉంటే మన రాష్ట్రంలో ఉన్న యువత వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్. మన రాష్ట్రంలో ఉన్న ఎస్పెషల్లీ ఇప్పుడు కాంపిటేటివ్ లేడీస్ కానీ వాళ్ళు రుద్రమదేవి వారసత్వాన్ని పుచ్చుకున్నారు, చాకలి ఐరమ్మ వీరత్వాన్ని తీసుకున్నారు. వాళ్ళ పోరాట పత్రికలు మనం చెప్పలేము. ఈ రాష్ట్రంలో ఉన్న యువత వేరే రాష్ట్రాల్లో మనం ఉన్నంత యువత బలంగా వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు. మన పిల్లలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఈ శివలాల్ మహారాజుని ఆదర్శంగా తీసుకున్నారు, లేకపోతే అంబేద్కర్ భావజాలని పొడిగిపుచ్చుకున్నారు, లేకపోతే సర్దార్ పాపన్న గౌడ్ లాంటి భావాలను తీసుకున్నారో తెలియదులే కానీ పోరాట పట్టిన గట్టిగా ఉంటది. ఎంత గట్టిగా ఉంటది అంటే పోరాడితే ఎంతటి విజయాన్ని సాధించేంత సత్తా మన తెలంగాణ యువతకు ఉంది వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. కానీ ఈ యువత కూడా రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం జంకుతున్నారు. ఎందుకంటే ఎంత ఫైట్ చేద్దాం అనుకున్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడం, ఇంట్లో వాళ్ళు వద్దు మన కెరీర్ అంటే మీ కెరీర్ నువ్వు చూసుకుని ఎందుకు రాజకీయాలు, అందరూ రాజకీయాలు బురదకుంటేనే అంటారు. మనం దిగి మనం ఎవరు సాహసం చేయం. మనం క్లీన్ చేయాలంటే మనం చెయ్యం, ఎందుకు మనకేమన్నా అయిపోతుందేమో అని. ఇలా సాగుతున్న తరుణంలో ఇప్పుడున్న యువత కనుక రాజకీయాలకు రావాలనుకుంటే, రాజకీయమే మార్గం అనుకుంటే ఇప్పుడున్న ఎలక్షన్ లో వచ్చి కంటెస్ట్ చేయండి. ఎందుకంటే మన ఊరిని మనం బాగు చేసుకుంటే
ఒక ఊరు బాగుపడితే ఒక జిల్లా, జిల్లా బాగుపడితే ఒక రాష్ట్రం, రాష్ట్రం బాగుపడితే దేశం. ఇలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే ఇప్పుడున్న యువత రాజకీయాల్లోకి వస్తే చాలా అంటే చాలా బాగుంటది. సక్సెస్ అవ్వలేదు కదా సార్, కన్నులు పెట్టుకున్నారు, ఊరిని విడిచిపెట్టారు, మళ్ళీ యువతనేమో రాజకీయాల్లో రామంటున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచిస్తే సమాజం నేటికి మారుతుంది, ఇంకా ముందు ఇంకా మారుతుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నేను చేసిన కష్టపడ్డాం కానీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. ఇక రాజకీయాల్లో ఉంటే రెండే ఉంటాయి, ఒకటి గెలుపు, రెండోది ఓటమి. ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇన్ని పైసలు పెట్టినాం, దానికి తోడు అదే ఊర్లో ఉంటాను. అమ్మా నాన్న లేస్తే అక్కడే తిరగాలి, చూసి ఊర్లో వాళ్ళు చూసి చూపు మారుతుంది, పలకరించే విధానం మారుతుంది. లిటరల్గా చెప్తున్నాను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సంవత్సరంన్నర, ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మా నాన్న అంతకుముందు కొంచెం ఊర్లో తిరిగి చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీకి వెళ్ళి చేసేటోళ్ళు. అప్పటికే మా నాన్న కూడా కొంచెం పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మా నాన్నకు మంచి పేరు ఉండే. అయితే 2 సంవత్సరాలు మా నాన్న వాళ్ళు అంటే ఊర్లో తిరిగా మా నాన్న ఊర్లో రావడానికి ముఖం చాటేసారు. ఊళ్ళో రావాలంటే ఒక రకమైన భయం ఇన్ ద సెన్స్ మనమేమైనా మిస్టేక్ చేసామా, అన్ని పైసలు పోయినాయి, పైసలు పోయినాయి, అంటే పైసలు పోయినాయి, అవి అప్పు తెచ్చినాం, అది మళ్ళా కట్టాలి, అది మొత్తం వేరే సిచ్యువేషన్. ఒక 2 years అమ్మా మా నాన్న అమ్మ పొద్దున 6 గంటలకు పొలంకి వెళ్తే నైట్ 6-7 వరకు పొలంలోనే ఉండేది. చూపించుకోలేక అదొకటి. అండ్ ఇప్పుడు నేను తప్పు చేశాం, అప్పు తీర్చాలి కదా, తీర్చడం ఎంత కష్టం. ఇప్పుడు 4 లక్షలకి 25,000 వడ్డీ, 4 లక్షలు 1 లక్ష రూపాయలు వడ్డీ అవుతుంది. సో అది ఇయర్కి పెరుగుతుంది. ఎంత అంటే ఇక ఎవరికి ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్. అప్పటికి నేను మా అన్నయ్య అప్పుడు ప్రైవేట్ జాబ్ చేసేది, ఇంకొక 10,000 ఛార్జ్ వచ్చేది. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఒక్క మూట్లో టర్న్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయింది. అన్ని పైసలు పెట్టుకున్నాం కానీ కుటుంబం సపోర్ట్ ఉంటే ఎవరైనా గెలవచ్చు అని నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు నా విషయంలో నన్ను అడిగితే నేను అన్ని పైసలు పెట్టి చేసినా కూడా మా అమ్మ గాని, మా నాన్న గాని, మా అన్నయ్య గాని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చేశాను, ఒక్క మాట కూడా అనలేదు. చేశారు, రాలేదు, అవకాశం వాడికి చదువుకుంటే ఇష్టమే కదా, చదువుతాడు, చేస్తాడు. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే మా నాన్నకి నన్ను ఒక ఆఫీసర్గా చూడాలని కోరిక, మా అన్నయ్య ఇద్దరిని ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చూడాలని మా నాన్న కోరిక, పాలిటిక్స్ లో వెళ్ళాలని నా కోరిక. నా కోరిక నేను బలంగా నిలబడి నేను చేసిన, సక్సెస్ కాలేదు. ఇప్పుడు నేను అనుకునేది ఉన్నప్పుడు మా నాన్న కోసం నేను చేయాలి కదా, మా అమ్మ వాళ్ళ కోసం చేయాలి కదా. సో ఇక నేను అనుకున్నది కాలేదు, మళ్ళీ బ్యాక్ టు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. సో నన్ను ఆఫీసర్గా చూడాలి, మమ్మల్ని మా అన్నయ్య ఆఫీసర్గా చూడాలని మా అమ్మ నాన్న లిస్ట్ లో పేరు వచ్చేసింది. అంటే ఎవరితో చెప్తే బాగుంటుందని ఎవరికి చెప్పారు? ఫస్ట్ ఫోన్ తీసి అన్నయ్యకి ఫస్ట్ చెప్పాను. అన్నయ్యకి బ్యాక్ బోన్ మొత్తం అన్నయ్యకి ఫోన్ చేసిన, అమ్మలకి 2-3 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ తీస్తలేరు. వాళ్ళు అప్పటికే పొలంలో ఉన్నారు. పొలం ఫోన్ కొంచెం పక్కన పెడతారు కదా. రెండోసారి 3సారి అమ్మ ఫోన్ తీసింది. ఇక అమ్మ ఎలా అంటే ఫోన్ చేసి అమ్మ రిజల్ట్ కోసం అనుకుంటున్నాం కదా, రిజల్ట్ వచ్చింది, ఇక నాకు జాబ్ వచ్చేసింది, ఇవి నువ్వు ఎవరితో చెప్పు, లిస్ట్ లో పేరు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చేసిందమ్మా. ఆ మాట చెప్పాలని నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ మాట చెప్పేటప్పుడు తెలియకుండా నీళ్ళు వస్తున్నాయి, ఏం మాట్లాడలేక అమ్మ నేను మాట్లాడిన తర్వాత అని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఒక 20 minutes, ఎందుకంటే లైఫ్ లో ఎట్టుపోతున్న లైఫ్ ఎలా
మళ్ళీ నేను అనుకున్న లైఫ్లోకి వచ్చినా అని ఆ మూమెంట్ అండి. మొత్తం ఫోన్ మాట్లాడితే చేయి వణుకుతూనే ఉంది, స్పీకర్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను, చేయి వణుకుతూనే ఉంది. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేసి 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 నేను కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోయినా వాళ్ళని ఒక మాట రాలేదు, అంటే కానిస్టేబుల్ రాలేదు. నేను ఒకటే చెప్పిన, నేను చదివేది అయితే ఈ ఎగ్జామ్స్కే, నాకు గ్రూప్స్ ఎగ్జామ్సే కావాలి, నాకు ఈ జాబ్సే కావాలి. నన్ను మరి మీరు ఇబ్బంది పెట్టి మీరు మిమ్మల్ని అనవసరంగా మీరు టెన్షన్ పడకండి, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా కొడతానన్నా, నేను కొడతాను, కొట్టకుండా అయితే నేను రాను. ఒకవేళ కొట్టకుండా ఉంటే ఇక నాకేం చేయాలనేది నాకు ఉంది, మీరు అనవసరంగా టెన్షన్ చెప్తూనే ఉన్నా. వచ్చిందని చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఇక మరి అమ్మోళ్ళు ఎలా ఉన్నారంటే అప్పుడు పొలంలో? ఇక అమ్మ హ్యాపీనెస్ వేరు. అమ్మ అప్పుడే ఇంటికి వస్తుంది పొలం నుంచి, నాన్నకు తెలియదు, నాన్నకు హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది. నాన్న ఇంటి దగ్గర ఉన్నాను, మా మామయ్య చెప్పారంట. మామయ్య చెప్పి రమేష్కి ఉద్యోగం వచ్చిందంట, వచ్చారని చెప్పినారంటే మా నాన్న ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. నిజంగా వచ్చిందా అంటే ఇప్పుడు వచ్చిందా, అయిపోయింది నాన్న, అది జాబ్ వచ్చేసింది, అయిపోయింది జాబ్ వచ్చేసింది, నాన్న టెన్షన్ కొరకు జాబ్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, మనకు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఒకటే ఉంది, ఇక జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబ్ కొట్టినా. ఇక నాన్న తర్వాత నైట్ ఫోన్ చేసి కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా తర్వాత మాట్లాడినాను ఇక ఎలా ఉంది అని. అంటే ఇప్పుడు ఊర్లో సిచ్యువేషన్ చూస్తే జనరల్ గా నేను ఓడించిన జనాల పరిస్థితి ఏంటి మరి? భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏటీఎంకి ఏమి ఇవ్వాలో అన్ని ఇస్తారు. నేను బలంగా నమ్మినా అన్న. ఇప్పుడు హస్బెండ్ కి చెప్పమంటే నేనేం చెప్తాను అంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరు ఏమైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం చదువుని, అంటే మన గోల్ని మనం వదిలేయకూడదు. ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉంది, ఓడిపోయారు, సమాజం మొత్తం చెదిరించుకుంటుంది, తక్కువ చూస్తుంది, అమ్మ నాన్నని ముఖం చూపించుకోలేకపోతున్నారు, డబ్బులు లేవు, అప్పులు తెచ్చిన ఇంట్రెస్ట్ డబ్బులు కట్టాలి. ఇంత టైంలో అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టం. పైగా ప్రిపరేషన్లో ఉన్నారు, అంటే మీరు ప్రిపరేషన్లో ఉన్నారు. మామూలుగా ఉంటే ఏదో పని చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి తట్టుకోవడం చాలా కష్టం. మరి ఎలా తట్టుకున్నారు? అప్పుడు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేసిన, ఇక హైదరాబాద్కి వచ్చేసినాం. వచ్చేప్పుడు నాకు SIPC ఈవెంట్స్ ఉండే, అదే టెన్షన్లో ఈవెంట్స్కి వెళ్ళినా, క్లియర్ చేయలేదు. 2019 జనవరి 30 ఎలక్షన్ అయిపోయినాయి, నాకు ఫిబ్రవరిలో SIPC ఈవెంట్స్ ఉండే, 3 మార్జిన్తో ఈవెంట్స్ కూడా పోయినాయి. ఏమి చేయలేని సిచ్యువేషన్, వేరేం చేద్దామన్నా కూడా చేయలేని కండిషన్. ఇక ఫియర్ నుంచి చెప్పినట్టు ఒక్కొక్కసారి భయంతో ఉలికిపడి నిద్ర నుంచి లేచి కూర్చున్నట్టునే, ఎంత తప్పు చేశానా, ఇంకేమన్నా చేయకుండా ఉండాల్సిందా, 1-10 అన్ని ఆలోచించి నాకు మైండ్ పనిచేసేది కాదు. ఏం చేయాలి అప్పుడు అనుకున్నది ఇప్పుడు ఎంత ఆలోచించినా ఏం లేదు. మళ్ళా నువ్వు అనుకున్నది సాధిస్తేనే ఇదన్నిటికీ ఒక పరిష్కారం. అందుకని చాలాసార్లు ఏడ్చుకోవడం అంటే కొన్ని సందర్భాలు ఎలా అయిపోతాయంటే, ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేసినాం, స్టడీలో కూర్చొని చదువుతూనే ఉంటాం. జనరల్గా రాత్రి 11 అవుతుంది, 12 అవుతుంది, పుస్తకం పెట్టుకుని కూర్చొని ఉంటాం. ఎందుకు ఈ బాధలు, ఎందుకు? అండ్ కొన్నిసార్లు ఇంటికాడ ఉంటే అయిపోతుంది కదా, ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా, ఒకసారి నార్మల్గా కంట్రోల్ అవ్వకుండా ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ అనిపించిన ప్రతిసారి మన కాదు, మన గోల్ ఇది కాదు, మనం వేరేది అనుకున్నాం కదా, దానికోసం కష్టపడాలనుకుని ఆదర్శన ప్రతిసారి కొన్నిసార్లు ఏడ్చుకుని ఇక ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చెప్తాం, మళ్ళీ సెల్ఫ్ మోటివేటెడ్ అంతే. నాకు ఇంకా ప్లస్ ఏంటంటే, నేను డైలీ వాకింగ్కి వెళ్తాం, మార్నింగ్ వాకింగ్. ఇది ఎంత టెన్షన్ ఉన్నా కూడా 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను. అది నాకు
లో అయిన ప్రతిసారి పర్ఫెక్ట్ అంతే ఇక అంతే. అండ్ అనుకోకుండా ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ముందు గ్రూప్ 1 ఎగ్జామ్కి ముందు అక్టోబర్ 7 ఆ డేట్న మేనకోళ్ళు చనిపోయింది. ఎగ్జామ్ ముందు లాస్ట్ ఇయర్ అక్టోబర్కి 21 ఏమంటే గ్రూప్ 1 మెయిన్స్. అక్టోబర్ 7వ తారీఖున మా మేనకోళ్ళు చనిపోయింది. తనకు 9 years, హరిణి తన పేరు, 9 years పాప, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అయితే తెలిసిన రోజే మేము హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఇక్కడ ఎంఎన్జీ హాస్పిటల్లో 10 నెలలు ట్రీట్మెంట్ చేయించినాను. 10 నెలలు తనకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసి ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా తను డెత్ అయిపోయింది. నైట్ 2:37 ఆ టైంకి, ఆ రోజు అక్టోబర్ 7. ఇక ఆ తర్వాత ఇంకా ఒక్కసారిగా మొత్తం ఇంట్లో వాళ్ళు మొత్తం డల్ అయిపోయినాం. వాళ్ళు అది మూమెంట్లో మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఏది ఓవర్కమ్ చేసుకుందాం అనుకున్నా కానీ సిచ్యువేషన్స్ ఎవరికి చెప్పుకోలేము. కానీ మళ్ళా నిలబడాలి, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోతే అన్ని కోల్పోయినట్టే. ఇవన్నీ ఈ లాస్ట్ ఎలక్షన్ నుంచి తర్వాత నాకు ప్రతి లో మూమెంట్ లో నాకు తోడుగా ఉంది మా అన్నయ్య. అమ్మ ప్లస్ నాన్న ఈక్వల్ చెప్తే అన్నయ్య. నాకు అన్నయ్య ప్రైవేట్ జాబ్ చేస్తారు. ప్రైవేట్ జాబ్ చేసి ఆయనకు వచ్చే దాంట్లో ఎవ్రీ మంత్ నాకు పంపిస్తాడు పైసలు. కొన్నిసార్లు నాకు పైసలు ఇబ్బంది అయితే స్టడీ హాల్ మెయింటైన్ చేసిన తెలిసిన వాళ్ళు అంటే స్టడీ హాల్ చూసుకుంటే స్టడీ హాల్ ఫీజు తీసుకోరు కదా. స్టడీ హాల్ మెయింటైన్ చేస్తే స్టడీ హాల్ ఫీజు తీసుకోరు. 2021 మధ్య నుంచి 21 ఆగస్టు ఆ టైం నుంచి స్టడీ హాల్ మెయింటైన్ చేయడం. అంటే నాతో పాటు ఇంకో అబ్బాయి ఉంటాడు, వాళ్ళది స్టడీ హాల్ మెయింటైన్ చేస్తాం. అంటే మెయింటైన్ చేసుకుంటే మేమంటారు స్టడీ హాల్ ఫీజు తీసుకోరు కదా, ఫ్రీ క్యాబిన్ ఇస్తారు చూసుకునేది. అలా పర్ మంత్ 1000 సేవ్ అయ్యేది. అన్నయ్య ఆయనకు వచ్చేది తక్కువ చార్జ్ ఎప్పుడు పంపించేది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ మొత్తం మా అన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్య గురించి నేను ఒక మాటలో నేను చెప్పగలగాలి అనుకుంటే, మా అన్నయ్య లాంటి అన్నయ్య ఒకవేళ రాముడికి ఉంటే రాముడు అడవుడికి వెళ్ళాడు కాదు, ఒకవేళ యేసుక్రీస్తు ఉంటే మాత్రం యేసుక్రీస్తు శిలువ మోసేవాడు కాదు. నాకు బలం, నాకున్న ఎమోషన్స్, ఎందుకంటే నేను సాధిస్తాను బలంగా నమ్ముతాను మా అన్నయ్య. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నేను రాణించగలుగుతాను అని. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అనిపించినా కూడా నేను సాధిస్తాను అని బలంగా నమ్మింది మాత్రం మా అన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్య సహకారం, ఎస్పెషల్లీ మా అన్నయ్య తోడుబాటు, మా అన్నయ్య సహకారం, మా ఇంట్లో వాళ్ళు బూస్ట్ ఇవి లేకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదన్న. ఎలక్షన్ తర్వాత ఎక్కడైతే జీరో అయిపోయానో మళ్ళా జీరోగానే ఉండిపోయి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి నేను నా స్టోరీ మీతో చెప్పుకుంటుంది కాదు. ఒక రమేష్ అనే ఒక పర్సన్ ఉన్నామని కూడా ఎవరికి తెలిసేది కాదు. సో ఫ్యామిలీ సహకారం చాలా ఇంపార్టెంట్. సో అలా నేను బాగా లక్కీ ఎక్కడ విషయం అంటే మా ఫ్యామిలీ విషయంలో, అమ్మ నాన్న అన్నయ్య. మళ్ళీ యూపీఎస్ రాయాలని ఏమైనా ఆలోచన ఉందా, లేదంటే ఇక్కడతో చాలే ఇంకా పెళ్లి చేసుకుందాం ఇప్పటికైనా చాలు? యూపీఎస్సీ అయితే రాయను, మళ్ళా గ్రూప్ 1 వస్తే మళ్ళా గ్రూప్ 1 రాస్తాం. అందులో నాకు ఇష్టమైన పోస్ట్ డిఎస్పీ కొంచెం మళ్ళీ ఇప్పుడు మళ్ళా వస్తే నెక్స్ట్ లిస్ట్ లో నా పేరు ఖచ్చితంగా ఉంటది. నెక్స్ట్ గ్రూప్ 1లో ఇప్పుడు నా 4-5 సంవత్సరాల ప్రిపరేషన్ మీద నాకు ఉన్న నమ్మకం, సిలబస్ మీద ఉన్న నాకు పట్టు. సో నాకు ఎక్కడ మైనస్ అవుతుందంటే నేను డిస్క్రిప్టివ్ పర్ఫెక్ట్ గా రాయలేను. నేను చెప్పినా కదా ఇంగ్లీష్ కొంచెం, సో డిస్క్రిప్టివ్ పర్ఫెక్ట్ గా రాయలేను, అది నాకు వీక్నెస్. సో ఇప్పుడు ఇది కొంచెం జాబ్ కొంచెం సెటిల్ అయితే కొంచెం మెల్లగా స్టార్ట్ చేసి మళ్ళీ గ్రూప్ 1 రాస్తా. వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. రాకపోయినా ఒకవేళ ఈ ప్రయాణాన్ని మాత్రం ఇలా కొనసాగిస్తుంటాను. ఇంకా ఏం లేదు, ఇప్పుడు ఏం వద్దు. ఎలక్షన్ నడుస్తుంది, మరి వెళ్తారా? అంటే అభ్యర్థిగా ఎవరన్నా మళ్ళీ మీ సైడ్ నుంచి? అంటే ఇప్పుడు అది ఎలా జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు వరకు కూడా నేనే క్యాండిడేట్ ని.
లాస్ట్ ఇయర్ ఆగస్టు వరకు కూడా నేనే నేను నిలబడతాను. అందుకని నేనేమంటా అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉండాలి. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఫెయిల్ అవ్వకూడదు. ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అన్నట్టు, అంతే కదా. అంతే. సో ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ ఏ ఎగ్జామ్, ప్లాన్ బి మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ సర్పంచ్గా చేద్దామని. సో లాస్ట్ ఇయర్ ఆగస్టు అప్పుడు ఎగ్జామ్ దగ్గర పడేసినాయి. ఇక మనం ఖచ్చితంగా ఉంటారు అప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఆగస్టులో సెప్టెంబర్ ఆ టైంలో. సో ఇక ఖచ్చితంగా అంటే లేదు, ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నా దారి వేరే ఉంది, మీరు ఎవరైనా చూస్తా అంటే మీరు చూసి ఒక క్యాండిడేట్ అనుకోండి, వాళ్ళు చేయండి, మన ఊరు నుంచి మన సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా మాకు ఓకే, మేము సపోర్ట్ చేస్తాము, నిలబెడతామని. లేకపోతే ఇప్పుడు కూడా మా అన్నయ్య నిలబెట్టవచ్చు, మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మా అన్నయ్య నిలబెడతాం. మరి ఇప్పుడు ఆస్పిరెంట్స్ కి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటే, నోటిఫికేషన్స్ లేవు పాపం, చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రీవియస్ నోటిఫికేషన్స్ రాసిన వాళ్ళు ఆస్పిరెంట్స్ కూడా అంటే 1-2 మార్కులతో మిస్ అవ్వచ్చు, లేదంటే కొంచెం వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అనుభవం లేకపోవడం వల్ల మిస్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చి అంటే పిల్లలు ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? దేశం మొత్తం మీద చూసుకుంటే నిరుద్యోగం కొంచెం ఎక్కువనే ఉంది. అవునవును, మన రాష్ట్రం కూడా కొంచెం ఎక్కువనే ఉంది. ఇక మనది నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం ఇది. సో ఇక్కడ నిరుద్యోగులు అయితే పై చేయి ఉంటుంది, పై చేయి ఉండాలి కూడా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే స్వరాష్ట్రం అనే కళ సాధ్యమయ్యేది కాదు. సో ఇప్పుడు నోటిఫికేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో సర్వే కూడా కొంచెం కష్టమే, కానీ మనం టీం ఒక్కటే అనుకున్నప్పుడు ఈ కొంత గడ్డు కాలాన్ని కొంచెం మేనేజ్ చేసి ప్రిపరేషన్ కొనసాగించండి, వెనకడుగు వేయకండి. 1 మార్కు 2 మార్కుతో మిస్ అయినట్టే కదా. సో 1 మార్కు 2 మార్కు మనం ఎక్కడ మిస్టేక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మిస్టేక్ చేయకూడదు. అండ్ పోయినసారి చాలా వరకు అది ఎగ్జామ్ జరుగుతుందా జరగని సిచ్యువేషన్ అప్పుడు వరుసగా అన్ని ఎగ్జామ్లు ఒకేసారి ఉండే, కొంచెం కొంతమంది అటు ఇటు అయి ఉంటారు, గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రాయాలా, గ్రూప్ 3 రాయాలా. సో నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో ఏదైనా ప్రిపరేషన్ ఉంటే ఓన్లీ స్టేట్స్కి ప్రిపేర్ అయితే స్టేట్కి ప్రిపేర్ అవ్వండి. కొంతమంది ఎస్ఎస్సి రాస్తారు, బ్యాంకింగ్ రాస్తారు, ఆర్ఆర్బి రాస్తారు, స్టేట్ రాస్తారు. ఇప్పుడు నా అనుభవంతో చెప్తున్నాను, 2 పడవల మీద ప్రయాణం వద్దు. మీరు స్టేట్కే ప్రిపేర్ అయితే స్టేట్ ఎగ్జామ్స్ రాయండి. మీరు ఎస్ఎస్సి ఎస్ఎస్సి కానీ బ్యాంక్ అంటే ఆ సైడే ఉండండి, అటు ఇటు 2 మిక్స్ చేయకండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ప్యాటర్న్ వేరు, ఆ సిలబస్ వేరు, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ సిలబస్ వేరు, అన్ని మిక్స్ చేసి మళ్ళీ 0 అయితే కాకండి. ఎందుకంటే కంప్లీట్లీ వేరే ఉంటది, అది చేయకండి. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు కానీ జనరల్ గా అందరూ ఊరు వచ్చి సిటీకి వస్తాం కదా, సిటీకి వచ్చేసరికి అందరి అభిప్రాయాలు అంటే ఆలోచన విధాలు అన్ని మారుతుంది. ఇక్కడ కల్చర్ వేరే ఉంటుంది. టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం చాలా మంది ఇప్పుడున్న కాలంలో కొంత మిస్యూజ్ అవుతున్నారు, అంటే నేను సరే దారి తప్పిపోతున్నారు అన్న ఇప్పుడు ఉన్న వాళ్ళలో. అలాంటి సిచ్యువేషన్ అంటే అలా పిల్లలు కొంచెం అలా ఉండకూడదు అని నేను ఇచ్చే ఒక నా తరపు నుంచి ఏంటి అంటే, మన ఊరు వచ్చి ఇక్కడికి వచ్చినాం, మాక్సిమం పల్లెటూరు వాళ్ళే వస్తాం ఇక్కడికి. మీరు ఏమైనా చేసే ముందు మీరు టెంపరీ ఎంజాయ్మెంట్ సెలవా ఇంకేమైనా టెంపరీ వాటి కోసం పర్మనెంట్ గా మన గోల్ ని పక్కన పెట్టకండి. ఎందుకంటే టెంపరీ అది కొన్ని రోజులు కూడా వెళ్ళిపోతుంది, మనం ఒక సక్సెస్ అయితే అది పర్మనెంట్ గా ఉంటది. మీరు ఏదైనా చేసే ముందు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలకి చెప్తున్నా, మీరు ఏదైనా చేసే ముందు మన ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉంటాయన్న, ఆ దేవుడి ఫొటోస్ ని చూసుకుంటూ మళ్ళీ దండం పెట్టుకుంటూ ఆ కొడుకు కొలు వచ్చేలా చూడు స్వామి అని ముఖ్య అమ్మ ప్రతి ఇంట్లో ఉంటది. మీరు చేసే ముందు ఒకసారి అమ్మని గుర్తు చేసుకోండి. ఒకవేళ నాన్న కొడుకు కూతురుకు జాబ్ వస్తే ఆ కొడుకుకి నా కూతురికి జాబ్ వచ్చిందని ఇలా భుజం ఎత్తుగాలేసుకొని నా కొడుకు సాధించాడు అని చెప్పుకొని నాన్న వాళ్ళు మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. టెంపరీ ఆనందాల కోసం, టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం మన వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశల్ని మాత్రం వదిలేసుకోకండి. నువ్వు ఫోన్ చేసి నాకు జాబ్ వచ్చింది అన్న సిచ్యువేషన్ వాళ్ళు వినే టైం మీ జీవితంలో మర్చిపోయిన అనుభూతిని అయితే ఇస్తుందన్న. సో కొంచెం దారి తప్పకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటారు,
వాళ్ళు మొక్కే భగవంతునికి మనం వేడుకలన్నీ మన కోసమే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్న. ఓకే, సూపర్. సర్పంచ్ గా గెలవలేకపోవచ్చు కానీ ఒక ఆఫీసర్ గా గెలిచి గ్రూప్ 2 లో ఒక సమరం లాంటి యుద్ధం, ఇది పెద్ద యుద్ధం మీరు జరిగే, అంటే సర్పంచ్ గా ఒక చిన్న పల్లెటూరులో 500 ఓటర్ల మధ్య జరిగిన యుద్ధం అది చిన్నదైతే నా దృష్టిలో ఇది చాలా పెద్ద యుద్ధం. లక్షల మంది పార్టిసిపేట్ అంటే ఆస్పిరెంట్స్ ఉంటారు, లక్షల మంది ఎగ్జామ్స్ రాసి అందులో టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రూప్ 2 ఆఫీసర్ వచ్చింది. నాకు తెలిసి మీరు ఆ రోజు గెలిచుంటే అక్కడ ఉండిపోయేవాళ్ళేమో బహుశా. అందుకే ఓడించి దేవుడు ఈ రోజు మీకు గ్రూప్ 2 ఆఫీసర్ రాసి పెట్టుంది, అక్కడ ఎక్స్చేంజ్ చేస్తే అనేది రాసి పెట్టుంది కాబట్టి ఈ రోజు నా దగ్గరకు వచ్చి ఇలా కూర్చున్నారు. నేను విషయంలో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫేత్ అలా ఉందేమో, ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్నట్టు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాజీ సర్పంచ్ మీరు ఇప్పుడు ఒకళ్ళు గెలిచుంటే మాజీ సర్పంచ్, కానీ ఈ సర్వీస్ అనేది మీరు అంటే అరౌండ్ నాకు తెలిసి ఇప్పుడు మీకు అరౌండ్ 28-29 ఉండొచ్చు, ఇంకా 30-31 ఇయర్స్ ఆఫీసరే. ఉన్న కొద్దీ సర్వీస్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. హోదా అనేది ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఈ రోజు ఎక్స్చేంజ్ చేస్తే కదా జాయిన్ అవుతున్నారు. నాకు తెలిసి ఎస్పీ రేంజ్ లో ఉంటుంది అంతే కదా. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకసారి. ఎందుకంటే ఒకవేళ నిజంగా అంటే ఎలక్షన్ లో గెలిచి ఉంటే సరే బాధలు పడ్డాం ఓకే, ప్రతి మనిషిలో ఒక స్టేజ్ కొన్ని రోజులు గడ్డుకాలం నడుస్తుంది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ గెలిచి ఉంటే నేను ఊరిని బాగా చేసేటోడిని, పక్కా చేసేటోడిని కూడా. ఇప్పుడు చేయరా? ఇప్పుడు ఇంకా డబుల్ చేస్తా. ఇప్పుడు ఇంకా రెట్టింపు. సర్పంచ్ గెలిస్తే ఏమేమి చేయాలనుకున్నారు మైండ్ లో అయితే ఉంది, అది వితౌట్ సర్పంచ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయవచ్చు. సో అప్పుడు చేద్దాం అనుకున్న పనులు చేయలేకపోయినా కదా, ఇప్పుడు ఉద్యోగం కొలిచిన తర్వాత ఇప్పుడు చేయగలుగుతాం. సో అప్పుడు ఓడిపోయిన తర్వాత అక్కడే ఉండిపోయింటే లైఫ్ అక్కడితో అయిపోయింది. సో మళ్ళా ఒకలా గెలిచిన 5 years తర్వాత మళ్ళీ అక్కడే ఉండాల్సి వచ్చేది. అంటే ఇప్పుడు ఊళ్ళలో ఎలా ఉంటదంటే ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఎంత మంచి పని చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ మనకి ఓటేయరు. మీరు చూడండి, అంటే ఇప్పుడు నాకు అందులో ఇరుక్కున్న వాళ్ళు ఎప్పటికి బయటికి రాజకీయం అనేది ఒక ఒక్కసారి అందులో అలా వెళ్ళిపోతే రాలేరు. ఎందుకంటే రాజకీయ ఫీల్డ్ అలా ఉంటది. సరే, ఇదంతా ఇంకా ఎలక్షన్ వదిలేయండి, అయిపోయింది. అదొక పీడకలలా మీ జీవితాన్ని, అంటే చిన్న వయసులో మీకు లైఫ్ చూపించింది. ఎవరు మనోళ్ళు ఎవరు కాదు, చాలా నేర్పించింది. అది మీకు ఒక రకంగా ప్రిపరేషన్ కి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అనుకోండి. అలా వచ్చేసారు బయటికి. వచ్చేసిన తర్వాత డబ్బులు లేక అప్పులోళ్ళు పీడిస్తుంటే రూముల్లో ఉండడానికి కూడా బాగా ఇబ్బంది అనిపించి ఒకనొక టైంలో అన్నం తినకుండా ఖాళీ కడుపుతో ఆ స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారంట కదా. చాలా అంటే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అన్ని వర్స్ట్ చెప్తే బాగోదేమో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న రూమ్ లో ఉన్నాం. మేము 4-5 members ఉన్నాం. మా అన్నయ్య ఇంకొక 4-5 members ఉండేది. చిన్నది రూమ్, 5-6 members ఉంటాం. క్లాస్కి వెళ్ళేది. యాక్చువల్గా అసలు ఏం చదవాలో కూడా టెన్షన్ లో ఆ ఎలక్షన్ మూడు నుంచి నాకు బయటకు రావడానికి 1 year టైం పట్టింది. 1 year పట్టింది సార్? 1 year పట్టింది. ఆ 1 year ఒక్కొక్కసారి నేను ఎలక్షన్ అయిపోయిన ఒక 1 month వరకు నేను నైట్ పడుకుంటే భయంతో లేచి కూర్చునేది. ఎందుకు సార్ అలా? అలాంటి గుణపాఠం నేర్పించింది నాకు ఎలక్షన్స్. ఉలిక్కిపడి లేచేవాళ్ళం నైట్, నిలబడి కూర్చోటండి, లేచి కూర్చున్నట్టుండే. అలాంటి గుణపాఠం నేర్పించింది నాకు ఎలక్షన్స్. అంటే ఆ రేంజ్ లో నాకు ఇంపాక్ట్ అయింది. సో అది నాకు 1 year వరకు ప్రిపరేషన్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించింది. అందులో నుంచి నాకు రావడానికే. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రిపరేషన్ కొంచెం ముందుకు వెళ్దాం అని ఇక నేను డిసైడ్ అయ్యి ఆ తర్వాత రూమ్లో ఉండి ఇక చాలా అంటే చాలా ఇబ్బందులు, అవి నేను చెప్పుకోలేను. అయితే అది అయిపోయిన తర్వాత నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మళ్ళీ యూపీఎస్సీ బ్యాక్ టు యూపీఎస్సీ వెళ్దామని డిసైడ్ అయితే అమౌంట్ పే చేయడానికి లేవు. పైసలు అప్పు తెచ్చి మొత్తం అక్కడే పెట్టేసినాం. మళ్ళీ ప్రిపరేషన్కి డబ్బులు లేవు. మళ్ళీ ఇంట్లో అడగలేను. ఇంటికి వెళ్ళి నువ్వు చదువుతూ అంటే ప్రిపరేషన్ చదువుకొని ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళు పంపించేశారు చదువు. నేను మళ్ళీ ఇంట్లో వాళ్ళని పైసలు అడిగే సిచ్యువేషన్ అది లేదు.
నన్ను వాళ్ళు అడిగి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను, ఇక ఏం చేయాలి అప్పుడు ఇక యూపీఎస్సీ కోసం ఫ్రీ కోచింగ్ ఎక్కడ ఇస్తారని సెర్చ్ చేసినాను. అలా సెర్చ్ చేసినప్పుడు ఎస్టీ స్టేట్సరికి రాజేంద్ర నగర్ యూపీఎస్సీలో ఫ్రీ కోచింగ్ ఇస్తారు. అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అందులో హాఫ్ మార్క్స్ రావాలి రిటన్ టెస్ట్ లో, అంత ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలా జర్నీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ బ్యాక్ 2019 సెప్టెంబర్ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కొంచెం అప్పుడప్పుడే తీరుకొని నడుస్తుంది. అలా నడిచిందో లేదో సడన్ గా కరోనా వచ్చేసింది. మళ్ళీ కరోనా వచ్చింది సార్, 2020 కరోనా వచ్చింది. మళ్ళీ ఊరికి వెళ్ళాలేమో, కరోనా వచ్చేసింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేద్దాం, తప్పదు ఇంటికి వెళ్ళాలి కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. కరోనా మొత్తం ఆల్మోస్ట్ 4-5 months ఉండే కదా. నేను ఒక 1.5 month ఉన్నాం. 1.5 month ఉంటే నాకు ఇంటి దగ్గర ఊర్లో ఉండాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అనిపించిన తర్వాత ఇలా ఉంటే కుదరదని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు ఉంటే సంగారెడ్డిలో ఉండేది అబ్బాయి, ఆయన ఫార్మా కంపెనీ జాబ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు రూమ్ లో ఉన్న డ్యూటీకి వెళ్ళిపోయేది. యూపీఎస్సీ గట్టిగా రాద్దామని గట్టిగా చదివిన, ప్రిపరేషన్ సాగించిన. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఫిలిమ్స్ క్లియర్ కాలేదు. అయ్యో, ఫిలిమ్స్ క్లియర్ కాలేదు. అలా సాగుతున్న టైంలో మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. ఇక మళ్ళా సెకండ్ మళ్ళీ ఇంటికి పోలే, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయినా. ఇక సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి వచ్చేసిన, ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అయినా. ఉండి ఇక ఖచ్చితంగా యూపీఎస్సీ అనుకుని ఇక యుద్ధం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి బుక్స్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నా గ్యాదర్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సాగుతూ మళ్ళా రాస్తే మళ్ళా జిఎస్ పేపర్ అవుతుంది, సీసాట్ రాలేదు. అయ్యో, సీసాట్ రాలేదు. జిఎస్ రాదు కదా సార్, జిఎస్ క్లియర్ చేయగలుగుతున్నా. ఇప్పటికి 2-3 times జిఎస్ఏ వచ్చింది, సీసాట్ వస్తలేదు ఇప్పటికి. ఇక 2022లో ఇక స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మేము గ్రూప్స్ ఉద్యోగాలు కానీ వేరే ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని. అప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, యూపీఎస్సీ క్రాక్ చేస్తే టాప్ ర్యాంకుల్లో వస్తే హోమ్కి అడ్రస్ ఇస్తాం. అలా కాకుండా వేరే ర్యాంక్ వచ్చి ఎక్స్ట్రా ర్యాంక్ వస్తే వేరే స్టేట్ లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేనేమనుకున్నా అంటే హోమ్ స్టేట్ లో, అంటే ఇది నా పర్సనల్ చెప్పండి, ఇక హోమ్ స్టేట్ లో నువ్వు ఎస్ఐగా ఉన్నావు, ఓకే, అదర్ స్టేట్స్ లో నువ్వు ఐపీఎస్ గా ఉన్నా అంతే. నార్త్ ఈస్ట్ వెళ్ళాలని మనోళ్ళు ఇప్పటికీ ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు హోమ్ స్టేట్ లో ఎస్ఐ అంటే నీకు లెవెల్, నీ హోదా, నీ కేసు వేరే ఉంటది. నువ్వు వేరే స్టేట్ లో ఉంటే ఎవరు కూడా అంటే ఎవరు గుర్తించలేని సిచ్యువేషన్ ఉంటుంది. నేను అది బలంగా నమ్మిన, బలంగా నమ్మి మళ్ళీ స్టేట్ లోనే ఉండాలి, స్టేట్ లోనే జాబ్ కొట్టాలి అనుకుని గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్ గా. ఎందుకంటే గ్రూప్ 1 లో డిఎస్పీ పోస్టులు ఉన్నాయి, కొన్ని డీసీ ఉన్నాయి, గ్రూప్ 2 లో కొంచెం మంచి పోస్టులు ఉన్నాయి. సో ఇక స్టేట్ లో ఉండొచ్చు కదా అనుకుని స్టార్ట్ చేసినాం. రాజకీయాలు చేయొచ్చు అనుకున్నారేమో అప్పుడు అనుకున్నా, మొత్తం అయిపోతే మళ్ళీ పాలిటిక్స్ లో వెళ్ళొచ్చినప్పుడు అనుకున్నా. కానీ ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ కి వెళ్తే ఉందామని ఇప్పుడు ఇది అంత బలంగా ఉంది. సో ఇక స్టేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన గ్రూప్స్ కి. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చదవాలి, అంతవరకు యూపీఎస్సీ అంటే అది నార్మల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు తెలంగాణకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, తెలంగాణ ఎకానమీ, మూవ్మెంట్, జాగ్రఫీ, హిస్టరీ, ఇది కంప్లీట్లీ వేరే జోన్. ఈ కంప్లీట్లీ వేరే జోన్ లో ఎలా ప్రిపరేషన్ ముందు సాగించాలి. పైగా టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ నాడి పట్టడం ఈజీ ఏమో కానీ టీజీపీఎస్సీ నాడి పట్టడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎత్తుకు పై ఎత్తేస్తారు. అండ్ ఇప్పుడు 2011 తర్వాత మన గ్రూప్ ఉండాలి, 2015-16 తర్వాత మన గ్రూప్ 2 రాలి. ఏది రానప్పుడు అప్పుడు పేపర్ స్టాండర్డ్ కొంచెం నార్మల్ గా ఉండే అన్న, ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ చాలా మారింది. 16 నార్మల్ గా ఉండేది, ఆన్లైన్ క్వశ్చన్స్ ఉండేవి. అవును, ఇప్పుడు అనలైజ్ క్వశ్చన్స్. అదే టైంలో ఖచ్చితంగా గ్రూప్ 1 అనుకుని గ్రూప్ 1 మీద ఉన్నాను. గ్రూప్ 1 మీద ఉండే ఎస్ఐపిసి కూడా రాసిన. ఇప్పుడు గ్రూప్ 1 ఫస్ట్ టైం పెట్టారు కదా, అప్పుడు అక్టోబర్ లో ఎగ్జామ్ పెట్టారు. ఫిలిమ్స్ లో మంచి స్కోర్ వచ్చింది, మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. బయట టెస్ట్ తీసుకొని రాయడం మొదలు పెట్టిన. కోచింగ్ తీసుకున్నారు సార్? అంటే గ్రూప్ 2 కి సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు, మళ్ళీ టీఎస్పీఎస్సీ కోచింగ్ ఏమైనా తీసుకున్నారు? టీజీపీఎస్సీ అయితే పర్టికులర్ గా తీసుకోలేదు. తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ, అశోక్ సార్ క్లాసెస్ విన్నాము. ఇక మిగతా జనరల్ సబ్జెక్ట్స్ అన్ని ఇండియావే కదా, ఇండియా అది యూపీఎస్సీ లో కొంత కవర్ అయింది.
తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి ఫజల్ సార్ అని ఉంటారు, గురువు నా మెంటర్. ఆయన క్లాసెస్ వినడాలు, ఆయన సజెషన్ తీసుకోవడాలు ఎకానమీలో, అది కొంచెం అయినా. అయితే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఫస్ట్ టైం రాస్తాం అనుకున్న టైంలోనే పేపర్ లీక్ అయిందని క్యాన్సిల్ చేశారు. పేపర్ లీక్ అని క్యాన్సిల్ చేశారు. అప్పటికే నాకు నేను ఎస్ఐ పీసీ 2 ఈవెంట్స్ కొట్టి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నాయి. అది ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందన్న ట్రామా నుంచి తేరుకొని ఇది ప్రిపేర్ 1 month లో ప్రిపేర్ అవుదామని రాస్తే ఎస్ఐ పీసీ 2 పోయినాయి. పీసీ 2-3 మార్క్స్ పోయింది, ఎస్ఐ మినిమం 15 మార్క్స్ డిఫరెన్స్ పోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాను, మళ్ళీ అక్కడికే వచ్చేసి మళ్ళీ జీరో అయిపోయాను. ఏం చేయాలి మళ్ళీ అర్థం కావట్లా, మళ్ళీ జీరో అయిపోయాను. కొంచెం తేరుకొని మళ్ళీ రాద్దాం, మళ్ళీ గ్రూప్ వన్ వేసాను. కోర్టు కొట్టేసింది. ఇంకేం చేయాలి, ఇక అదే సంవత్సరం నుంచి బయటకు వచ్చి గ్రూప్ 4 రాస్తే గ్రూప్ 4 కూడా రాలేదు. మళ్ళా బ్యాక్ టు జీరోకి అయిపోయాను. ఇక ఏం చేయాలి, ఇలా అయితే మళ్ళా వేరే ఎగ్జామ్స్ ఏం వద్దు, మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఖచ్చితంగా జరుగుతుంది, మళ్ళీ ఈ రెండింటి మీదనే ఉందాం, వేరేది వద్దు. ఇంకా మళ్ళా ప్రయాణం మొదలుపెట్టిన, మళ్ళీ స్టార్ట్ చేసిన. అయితే ఈ ప్రిపరేషన్లోను గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా మనం డిస్క్రిప్టివ్ రాసేయచ్చు. కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో మెమరీ బేస్డ్ చాలా ఉండాలి. సో ఆబ్జెక్టివ్లో మనం సంబంధం రాసినా కూడా చెల్లిపోతుంది. డిస్క్రిప్టివ్ అలా కాదు, పర్టికులర్ గా ప్రతి నెంబర్ తో. మనం ఈ పేపర్ గమనిస్తే 150 క్వశ్చన్ ఆల్మోస్ట్ 80 to 90 క్వశ్చన్స్ నెంబర్స్ మీద వచ్చాయి. ఫ్యాక్ట్స్, ఇయర్స్ అవి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం, అది మామూలు విషయం కాదు. అది గ్రూప్ 1 వాళ్ళకి అది ప్లస్, అన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదుగా, అంతే కదా, అంతే. సో ఇక ఆ ప్రిపరేషన్ లో అయితే ఇప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 విషయానికి వస్తే సెలక్షన్ ఆఫ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఎలాంటి బుక్స్ చదివారండి, లిస్ట్ ఏమైనా చెప్పగలుగుతారు మన ఆస్పిరెంట్స్ కోసం? చెప్పండి. ఇప్పుడు అంతమంది మీరు ఒక గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా, అందులో కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ అయితే టీజీపీఎస్సీ అని చెప్పారు, మేము ఏ పుస్తకాలని ప్రామాణికంగా తీసుకోవట్లేమన్నారు. అది ఆథరైజ్డ్ సోర్స్ వాళ్ళు ఏది చెప్తలేరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రైవేట్ ఆథర్ బుక్స్ మిస్టేక్స్ రాస్తారు. ఆ మిస్టేక్స్ రాయడం వల్ల పిల్లలు అది తీసుకుంటారు, అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నన్ను అడిగితే సెలక్షన్ ఆఫ్ బుక్స్ లో తెలంగాణ మూవ్మెంట్ కి వి ప్రకాష్ సార్ బుక్ బాగుంటది, తెలుగు అకాడమీ బుక్. దాంతో పాటు మూమెంట్ గా సరిపోతుంది. తెలంగాణ హిస్టరీకి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ బాగుంటుంది అన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ అండ్ BA డిగ్రీ థర్డ్ ఇయర్ బుక్. తెలంగాణ హిస్టరీకి ఆ బుక్ బాగుంటుంది, అది మాక్సిమం కవర్ అయిపోతుంది. దాని తర్వాత ఇండియన్ హిస్టరీకి నేనే బుక్ చదివిన అంటే తమిళనాడు హిస్టరీ బుక్, అంటే యూపీఎస్సీ ఉండే కదా, తమిళనాడు హిస్టరీ బుక్ చదివిన, ఇంగ్లీష్ మీడియం. తమిళనాడు హిస్టరీ బుక్ ఐడియా ఉంది కదా, ఫస్ట్ ఇయర్ బుక్, సెకండ్ ఇయర్ బుక్, 2 books. నేషనల్ మూవ్మెంట్ కోసం అయితే నేను స్పెక్ట్రమ్ చదివిన, స్పెక్ట్రమ్ సిరీస్ యూపీఎస్సీ చదివిన బుక్ కంటిన్యూ చేసిన. ఇది హిస్టరీకి. పాలిటీకి అయితే లక్ష్మీకాంత్, పాలిటీకి కంప్లీట్లీ లక్ష్మీకాంత్. నాకు పాలిటీ చాలా ఇష్టం. పాలిటీ లక్ష్మీకాంత్ సరిపోతుంది. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లేదు కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేట్ లో గ్రూప్స్ జాబ్ క్లియర్ చేయాలి అంటే న్యూస్ పేపర్ చదవకుండా జాబ్ కొట్టడం చాలా కష్టం. నా అనుభవం చెప్తున్నాను, న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అది తెలుగు, ఇంగ్లీష్, వాట్ ఎవర్ మేబీ హస్బెండ్ చాయిస్, కానీ న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యూస్ పేపర్ అప్డేషన్ కోసం పక్కా చదవాలి. దానికి తోడు పాలిటీ అయిపోయింది. పాలిటీ తర్వాత సొసైటీ, తెలంగాణ ఇండియన్ సొసైటీ కలిపి సొసైటీకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, సోషల్ ఇష్యూస్ అని. ఆ బుక్ బాగుంటుంది. అయితే అందులో అప్డేటెడ్ లేవు కాబట్టి దాన్ని అప్డేటెడ్ వర్షన్ కరెంట్ అఫైర్స్ కోసం విజన్ PT 365 బాగుంటుంది. ఇంగ్లీష్ లో తెలుగు మీడియంలో అయితే పర్టికులర్ గా నేను ఈ బుక్ ప్రిఫర్ చేయలేదు. ఇంగ్లీష్ మీడియం అయితే PT 365 సరిపోతుంది. దానికి తోడు ఎలాగో న్యూస్ పేపర్ చదువుతాం కదా,
ఏమన్నా ఉంటే అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, సొసైటీ అయిపోయింది. ఇప్పుడు మూడో పేపర్ ఉంది ఎకానమీ. ఎకానమీ అంటేనే అందరు చాలా భయపడతారు. ఎందుకు నెంబర్స్ ఉంటాయి. మంచి స్కోర్ వచ్చింది కదా ఎకానమీ, ఆల్మోస్ట్ 90+ వచ్చింది. 90+. ఎకానమీ అందరికి భయం ఎందుకు ఉంటది అంటే నెంబర్స్ ఎక్కువ ఉంటది, కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటది. అంత కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఫ్యాకల్టీ పర్ఫెక్ట్ గా కొంతమంది లేకపోవడం వల్ల ఎకానమీ మీద భయం పట్టుకుంటుంది. ఇప్పుడు నన్ను ఎకానమీకి బుక్స్ అడిగితే నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి కంప్లీట్ గా నేను యూపీఎస్సీ లో కొన్ని 2-3 టాపిక్స్ నేర్చుకున్నా కదా. అవి కాకుండా ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్, ఎకానమీ సర్వే, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే, ఈ రెండు. ఇప్పుడు తెలంగాణ ఇండియన్ ఎకానమీ పార్ట్కి వస్తే ఫస్ట్ యూనిట్ కాకుండా ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ కోసం ఆస్పిరెంట్ కన్వీనియంట్ ఎవరైనా క్లాసెస్ వినొచ్చు, వాళ్ళ రిఫరెన్స్ బుక్ ఓకే. మిగతా 3 యూనిట్స్ కోసం మాత్రం ఎకనామిక్ సర్వే సరిపోతుంది. ఎకనామిక్ సర్వే పిఐబి, ఎకనామిక్ సర్వే పిఐబి అని కొడితే డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ సరిపోతుంది. ఆ ఎకనామిక్ సర్వేనే మనకు సొసైటీలో కూడా కొంత భాగం పనికి వస్తుంది. ఇప్పుడు సొసైటీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు సెకండ్ పేపర్ లో 50 మార్కులు సొసైటీ ఉంటుంది, ఫస్ట్ పేపర్ లో 10 to 12 మార్క్స్ ఉంటుంది. దాంతో పాటు డెవలప్మెంట్ గ్రోత్ లో కూడా కొంత సొసైటీతో కొంచెం లింక్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సొసైటీ మనకు 60 నుంచి 70 రేంజ్ లో మనం సొసైటీ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇండియన్ ఎకానమీకి అవి సరిపోతాయి. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఏ డౌట్ వచ్చినా ఇప్పుడు బడ్జెట్ థీమ్స్ ఇన్ పిఐబి అని కొడితే గవర్నమెంట్ అథెంటిక్ డేటా వస్తుంది. అది ఫాలో అవ్వండి బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ నుంచి రిఫర్ చేసుకొని క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆస్పిరెంట్కి ఏమైనా డౌట్ ఉంటే మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చూడండి, పిఐబిలో డేటా చెక్ చేయండి. మీరు ఎగ్జాక్ట్ గా చూడండి, పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ అని మినిస్ట్రీ వైజ్ గా వస్తాయి. పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ అని కొడితే ఒక డేటా వస్తుంది. మీరు ఆ డేటాని చెక్ చేయండి, ఎగ్జాక్ట్ గా ఆ డేటాలో ఏముందో టీజీపీఎస్ క్వశ్చన్ పిక్ చేసి అలాగే ఇచ్చి ఉంటుంది. ఇది చాలా మంది పిల్లలకు తెలియదు. సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే వేరే సోర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆస్పిరెంట్ కి ఎకానమీ గురించి ఏమన్నా ఇంకో ఇప్పుడు మైగ్రేషన్ ఉంటుంది. మైగ్రేషన్ సర్వే ఎప్పుడెప్పుడు అయ్యింది, ఇప్పుడు మనం రీసెంట్ గా వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు రాసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు మైగ్రేషన్ సర్వే పిఐబి అని కొడితే గవర్నమెంట్ అథెంటిక్ డేటా వస్తుంది, లేటెస్ట్ డేటా. ఆ లేటెస్ట్ డేటాతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇండియన్ ఎకానమీ పార్ట్. తెలంగాణ ఎకానమీకి వచ్చేసాను. ఫస్ట్ యూనిట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ మనకు మూమెంట్ లో కవర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ యూనిట్ కోసము తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ పక్కా చదవాలి, పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లో అథెంటిక్ డేటా ఉంటుంది. ఏ డిస్టిక్ పాపులేషన్ ఎంత ఉంది, ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్స్, డిస్ట్రిక్ట్ డెమోగ్రఫీ, పాపులేషన్ అవన్నీ క్లియర్ గా ఉంటాయి. ఎస్సీ పాపులేషన్ ఎక్కడ, ఎస్టీ పాపులేషన్ ఎక్కువ, అండ్ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కడ అంటే క్లియర్ గా ఉంటది. అది మొత్తం కలిపి మీరు చార్ట్ నోట్స్ రాసుకుంటే ఒక 10-15 పేజీలు అయిపోతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఆ డేటా చూడండి, మన గ్రూప్ 2 గ్రూప్ 3 2 పేపర్లు చెక్ చేయండి. ఇప్పుడు మనం ఆ డేటా చదివేటప్పుడు మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని రాసుకోగలిగితే ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్స్ లో మనం మాక్సిమం క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు హైయెస్ట్ సెక్స్ రేషియో సమ్ డిస్ట్రిక్ట్, లోయెస్ట్ సెక్స్ సమ్ డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ 5% ఎక్కువ ఉంది, అలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి డేటా మొత్తం ఆ బుక్స్ లోనే ఉంటాయి. సో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడే ఇలాంటి డేటా మనం కన్వీనియంట్ గా రాసుకోగలిగితే మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఈజీ అవుతుంది. చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ తెలంగాణ ఎకానమీలో మిగతా పార్ట్స్ కోసం సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే అన్నిటికీ యూజ్ అవుతుంది. ఆ సోషియో ఎకనామిక్స్ చదివితే ఫస్ట్ పేపర్ యూజ్ అవుతుంది. సెకండ్ పేపర్ లో సొసైటీలో కొన్ని స్కీమ్స్ కి యూజ్ అవుతుంది. స్కీమ్స్ కొన్ని పార్ట్స్ ఉంటాయి, తెలంగాణ స్కీమ్స్ అని. ఇప్పుడు కంప్లీట్ స్కీమ్స్ ఉంటాయి కదా ఎకానమీ పేపర్ లో, దానికి యూజ్ అవుతుంది. సో సోషియో ఎకనామిక్ చదివితే మొత్తం సోషియో ఎకనామిక్ గ్రూప్స్ మొత్తం మీద చూస్తే నీకు కనీసం ఒక 70 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అంటే ఎకానమీ మన గ్రూప్ 3 పేపర్ చూడండి, మొత్తం లేటెస్ట్ సోషల్ ఎకనామిక్ ఇచ్చారు. గ్రూప్ 2 అప్పుడు ఏం చేశారు, పాత డేటా ఇచ్చారు. ఇప్పుడు నాకు బాగా ప్లేస్ ఎక్కడ అయిందంటే 22 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా, బుక్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని. నేను అప్పటి నుంచే సోషల్ ఎకనామిక్ చదువుతున్నా. 3 years సోషల్ ఎకనామిక్ రెడీగా ఉన్నాం. అది ఏమి ఇచ్చినా కూడా నేను రాయగలిగేలా సోషల్ ఎకనామిక్ విత్ నోట్స్, చాలా పర్ఫెక్ట్ గా నోట్స్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడు నోట్స్ ఇప్పుడు ఈ బుక్ లిస్ట్ అయిపోయింది కదా, అండ్ దాంతో పాటు తెలంగాణ బడ్జెట్ ఉంటుంది కదా, అండ్ పబ్లిక్ ఫైనాన్స్ కూడా సోషల్ ఎకనామిక్ లో కవర్ అయిపోతుంది. ఈ బడ్జెట్ విషయంలో డైరెక్ట్ గా బడ్జెట్ స్పీచ్ ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్ స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ ఎవరు చదవరు పిల్లలు, కానీ ఆ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. మన ఆ స్పీచ్ నుంచి 2-3 క్వశ్చన్స్ ఇచ్చారు డైరెక్ట్ గా. సో తెలంగాణ బడ్జెట్ స్పీచ్ ఇన్ తెలుగు అనుకుంటే డాక్యుమెంట్ వస్తుంది, 20-30 పేజీలు ఉంటుంది. అది చదువుకుని నోట్స్ రాసుకోవాలి. తెలంగాణ బడ్జెట్ కోసం మనకు క్లాసిఫై గా కావాలి అనుకుంటే పిఆర్ఎస్ వెబ్సైట్ లో తెలంగాణ బడ్జెట్ పిఆర్ఎస్ అనుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ లో వాళ్ళు క్లియర్ గా రాస్తారు ఎవరికి ఎంత అలొకేషన్ అయింది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము, అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఎంత పర్సెంట్ ఇచ్చాము అని ఆ డేటాలో మాత్రం దొరుకుతుంది, బయట దొరకదు. ఇప్పుడు నేను చూసినా నాకు ఇక్కడ కనబడలేదు. సో దాంట్లో మాత్రం క్లియర్ గా రాస్తారు లాస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు ఎంత, ఏ బడ్జెట్ అలొకేషన్ ఎంత అని దాంట్లో క్లియర్ గా ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీకి సరిపోతుంది. సో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ లో ఈ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కొంచెం అంతా కరెంట్ అఫేర్ లింక్ అయ్యి ఉంటుంది. ఈ కరెంట్ అఫేర్ లింక్ అయి ఉన్నప్పుడు పర్టికులర్ బుక్ అని మేము చెప్పలేము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్ అది మనం సోషల్ ఎకనామిక్ అది కవర్ అవుతుంది. అండ్ పిల్లలు చాలా మందికి తెలియదు ఆ విషయం. సోషల్ ఎకనామిక్ అది కవర్ అవుతుంది. దాని తర్వాత పావర్టీ, ఇది ఎకానమీతో ఫస్ట్ ఇండియన్ ఎకానమీ భాగంగానే ఇది కూడా కంటిన్యూషన్ లో పావర్టీ అయిపోతుంది. దాని తర్వాత పొల్యూషన్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్. సో దీనికోసం స్పెసిఫిక్ గా ఏదైనా బుక్ వాళ్ళు ఫాలో అయితే ఓకే, లేకపోతే అందరూ క్లాసెస్ ఉంటారు ఈరోజు, ఆ షార్ట్ నోట్స్ అయినా సరిపోతుంది. ఆయనకు తోడు ఉన్న డెవలప్మెంట్ అండ్ గ్రోత్ లో కరెంట్ అఫేర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత అంటే ఏదైనా ఇండెక్సెస్, అది హ్యాపీనెస్ ఇండెక్స్, వేరే ఇండెక్స్, ఏ ఇండెక్స్ వచ్చినా న్యూస్ పేపర్ చెప్పినా కదా, న్యూస్ పేపర్ గురించి చాలా ఇంపార్టెంట్ అని. ఆ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు హైయెస్ట్, లోయెస్ట్, ఇండియా ఏ కంట్రీ కంటే బెటర్ గా ఉంది, ఇప్పుడు ఇండియా పొజిషన్ ఎంత ఉంది, క్లియర్ గా రాస్తారన్న. అలా రాసినప్పుడు మనం ఓపిక తెచ్చుకొని నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే స్కీమ్స్ అనేది గ్రూప్స్ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది పిల్లలు ఈ స్కీమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, పిఎం కుసుమ్ ఇస్ అండర్ విచ్ మినిస్ట్రీ అని. సో ఆ మినిస్ట్రీ ఏదైనా సెట్ చేసేటప్పుడు ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ ఏదైనా స్కీమ్ తెలియకపోతే ఇప్పుడు పిఎం కుసుమ్ ఇన్ పిఐబి, అది గవర్నమెంట్ అఫీషియల్ ఇచ్చాడు కదా, అది కొడితే ఫస్ట్ పైన ఉంటుంది ఏ మినిస్ట్రీ అని. ఇప్పుడు మనం నోట్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, పిఎం కుసుమ్ ఒక స్కీమ్, ఆ స్కీమ్ అది ఏ మినిస్ట్రీ కింద ఉన్నది ఫస్ట్ లైన్, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ, సెకండ్, థర్డ్ లైన్ లో దాని అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా. ఈ ఇంకో 3 యాడ్ చేసుకుంటే నీకు స్కీమ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు 100% చేయగలుగుతావు. ఇప్పుడు ఏదైనా స్కీమ్, ఇప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంటుంది, 2014 ఏదైనా స్కీమ్ చదివించారు, 24 ఆ స్కీమ్ 10 years అయిపోయింది. స్వచ్ఛ భారత్ తీసుకో, 14 వేరే ఏదైనా స్కీమ్. సో 10 years అయినప్పుడు ఏమవుతుంది అంటే పక్కాగా దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అని వాడాలి. ఇలాంటివన్నీ వాడితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఒక 4-5 క్వశ్చన్ ఎక్స్ట్రా చేయొచ్చు. ప్రతి పేపర్ కి నువ్వు 5 క్వశ్చన్ ఎక్స్ట్రా చేస్తే 20 మార్కులు ఎక్కువ వస్తాయి. 20 మార్కులు అంటే ఈరోజు ఒక్కొక్క మార్కు మీద 100 మంది ఉన్నారు. సో మనం లిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం అనుకున్న పోస్ట్ ఇంకా ఈజీగా చదువుతాం. అండ్ ఇంకో విషయం, చదివేటప్పుడు కూడా మూమెంట్ అంటే అందరూ ఏదో హరిబరిగా చదివేస్తారు, ఏదో భయంగా కానీ మూమెంట్ ఎంత బాగుంటుందంటే ఇక ఇప్పుడు ఈ మూమెంట్ చదివిన తర్వాత అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోనే ఎందుకు మూమెంట్ 150 మార్కులు పెట్టారు అని నాకు అనిపించింది. చెప్తున్నా, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అనే ఉద్యోగాలు స్టేట్ లో హైయెస్ట్ క్యాడర్, ఫస్ట్ సెకండ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలు. సో వీళ్ళు పాలసీ మేకింగ్ లో వీళ్ళ కీ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు మనం సుమారుగా 60 నుంచి 60 సంవత్సరాల వరకు కంబైన్ స్టేట్ లో ఉంది ఎంతో వివక్షకు గురైన. ఆ వివక్షకు గురవడం వల్ల అసలు మన బతుకు తెరువు ఏంటిది, మనం ఎంత నిర్లక్ష్యానికి గురి కాబడ్డామో మనకు తెలియాలి.
తెలిస్తే యాజ్ ఎ పాలసీ మేకర్గా నువ్వు ఈ రాష్ట్రం కోసం, ఈ వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తేవడం కోసం నువ్వు ఎలాంటి పాలసీ మేకింగ్ చేస్తావు అనే ఆలోచనతో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో మూవ్మెంట్ 150 మార్కులకి పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు జరిగిన వివక్ష చాలా అంటే చాలా దారుణం ఉంటుంది. అండ్ ఈ నక్సలైట్ ఉద్యమాలు జరిగేటప్పుడు ఉన్న కాలేజెస్, స్కూల్స్, ఫండ్స్ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయేది. మన దగ్గర ఏమి ఉండేది కాదు. అప్పుడు మన పిల్లలు ఏం చేసేది, దండకార్యంలో నక్సలైట్ గా వెళ్ళేది. నక్సలైట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది దండకార్యం ఉంటారు, కొంతమంది నల్ల మల్లలు ఫైట్ చేశారు. తెలంగాణ సమాజం కంప్లీట్లీ వేరే ఉంటుంది అన్న. అంటే ఎందుకు ఈ సిలబస్ పెట్టడం జరిగిందంటే స్థానికంగా మనం ఎదుర్కొన్న సవాళ్ళు, సమస్యలని మన పిల్లలకి అంటే ఒక పాలసీ మేకర్ తెలిస్తేనే ఎలాంటి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉద్యమాలు రాకుండా ఉండాలని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో మనకు తెలియాలి. అంతకుముందు మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, ఎందుకు జరిగిందో మనకు తెలియాలి. తెలంగాణలో 1980 నుంచి 1990 మధ్యలో సారా ఉద్యమాలు జరిగాయి, నక్సలైట్ ఉద్యమాలు జరిగాయి. ఇవన్నీ ఉద్యమాలకి కారణాలు, మూలాలు, వాటి పరిష్కార మార్గాలు మనం చదువుకొని ఉంటే భవిష్యత్తు తరాలకి మనం పాలసీ మేకింగ్ చేయడం చాలా నిష్ఠాతులుగా ఉండాల్సి వస్తుంది. దానికోసం తెలంగాణ ఉద్యమం ఉంది. అంటే ఇప్పుడు ఎంత వివక్ష గురి అని మనకు తెలిస్తే అంత స్ట్రాంగ్ గా మన పాలసీ మేకింగ్. అంటే నాకు తెలిసి తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో జరగలేదేమో. అంతే సార్. ఎస్పెషల్లీ నక్సలైట్ లాంటి ఉద్యోగాల వల్ల ఇప్పుడు తెలంగాణ సొసైటీ కంప్లీట్లీ వేరే ఉంటుంది. మన ఆచారాలు, మన తిండి, మన కట్టుబాట్లు అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు వయసుకు వచ్చిన పిల్లలు ఇక్కడ విద్యా వ్యవస్థ లేదు, అవకాశాలు లేదు అనుకొని అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవులోకి వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులకు బాధ. అదొక కుబుస మూవీలో సాంగ్ ఉంటుంది. ఎలా అంటే కొడుకేమో ఏదో గొప్పడే సాతాడని అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, నక్సలైట్ ఉద్యమాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఏంటంటే ఒక తల్లి వెళ్ళిపోయిన కొడుకుని తలుచుకుంటూ లిరిక్ ఉంటుంది. నీ తల్లి కడుపులో పేగే కదిలేను, నిరురల ఉలికి పడ్డదో, నీ తండ్రికి ఎదురుగా ఏ శకునమొచ్చెలో, గుండెలో పిడుగు పడ్డదో, ఎడ పుట్టి ఎడ పెరిగి ఎడ చచ్చిపోతిరు, అడవి తల్లి నిర తల్లి ఒడిన చేర్చుకున్నదా. అంటే ఇక్కడున్న మన వాళ్ళు ఏ అవకాశాలు లేదు, బతుకు తెరువు కోసం బతుకుదామన్నా లేదు. ఇలాంటి సందర్భంలో ఒక తల్లిదండ్రులు పడే ఆవేదన, ఇలాంటి అంశాలను మనం మేళవించుకొని తెలంగాణ ఉద్యమం చదివితే చాలా అంటే మనం అనుకున్న దానికంటే మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా వ్యవసాయం చేసిన అన్యాయం తెలుసుకుంటే ఇంకో ఊరా ఎంజాయ్ అనుకున్న పాటు ఊరు ఇడిచిపోదునా, ఊరు పోసుకొని సద్దునా, అసలేటి వానల్లో ముసలాడ్లు కట్టుకొని ఊదునైతే కడుపులు ఎవరి కాలేరో, ఎవరి నిండేరో. అంటే వ్యవసాయాన్ని కూడా కంప్లీట్ గా నిర్లక్ష్యానికి గురి చేశారు. తెలంగాణ ఉద్యమం చదివేటప్పుడు నరనరాలు సార్ మీరు బాగా ఎక్కించుకుని ఉంటారు. అంటే మీకు తెలంగాణ మూమెంట్ మీరు ఎలా చదివారంటే ఎంజాయ్ చేశారు, బాధపడ్డారు. తెలంగాణ మూమెంట్ విషయంలో అయితే నేను స్టార్టింగ్ లో చెప్పిన 2022లో అసలు క్లాసెస్ విన్నాను. తర్వాత మూమెంట్ చదివా. నేను వి ప్రకాష్ సార్ బుక్ ఒక బుక్ 3 times చదివి ఉంటాను. ఆ తర్వాత షార్ట్ నోట్స్ రాసిన. మీరు నమ్ముతారు నమ్మరు, నేను ఒక 40 నుంచి 50 సార్లు చదువుంటా షార్ట్ నోట్స్. 40 నుంచి 50 సార్లు. ఎలా అంటే తెలంగాణ ఏదన్నా ఉంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. నూరెన్ నాగూరు నేను ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ అక్కడ సీను అలాంటి క్వశ్చన్ చూసే ఒక ఆనందం వస్తుంది. సో తెలంగాణ ఉద్యమం అనేది ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ చేయవచ్చు, కానీ చదివేటప్పుడు అన్ని అంశాలను మేళవించుకొని చదవాలి. ఎమోషన్ అవ్వాలి. ఎమోషన్ ఎలా అవ్వాలి అంటే ఒక మూమెంట్, లేటెస్ట్ మూమెంట్ లో ఒక సాంగ్ వస్తుంది కదా, కొమ్మాలలో కోయిలమ్మ పాట పాడుతుంది, జై తెలంగాణ అంది, అప్పుడప్పుటిన లేదా దూడగంతులేస్తానమ్మ. సో ఇలాంటి అంశాన్ని మనం మేళవించుకొని మూమెంట్ చదివితే అది మూమెంట్ చదివేటప్పుడు ఒక ఎంజాయ్ వస్తుంది. ఎంత అంటే ఒకళ్ళు మనకు అన్యాయం చేశారు అని మనం నరనరాలు ఎక్కితే
మనం ఎంతసార్లు చదివినా కూడా అది బోర్ పెట్టదు. సో అలాంటి జీల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్ కి చాలా ముఖ్యం. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్ వాళ్ళు మామూలుగా రాసి డిస్క్రిప్టివ్ రాస్తారు పోతుంది, కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రతి క్వశ్చన్ ని ప్రతి నెంబర్తో సహా రాయాల్సి వస్తుంది, ప్రతి క్వశ్చన్ ని. సో అంతకుముందు గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కూడా క్వశ్చన్ పేపర్ చేసేస్తున్నారు. ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ, బయోలాజికల్లీ అన్ని అంశాలను కలిపి ఒక క్వశ్చన్ పేపర్ లోనే చూస్తున్నారు. అందుకే పేపర్ స్టాండర్డ్ పెరిగింది, క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ అవుతుంది. కాబట్టి పిల్లలు చదివే విధానం కూడా మారాలి నేను అంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పిల్లలు కాంపిటేటివ్ జనరల్ గా ఎలా అనుకుంటారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాం, ఇప్పుడేం లేదు కదా అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ ఒక రోజు 2 రోజులు 2 నెలలు చదివితే తెలంగాణ లాంటి రాష్ట్రంలో గ్రూప్స్ ఉద్యోగాలు రావు. కొంచెం లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, బేసిక్స్ ఇంకా ఎంత గ్రిప్ అంటే అంత స్కోర్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ మారుతుంది. ఇప్పుడు ఎంత మారుతుంది అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం గ్రూప్ 2 ఒక రేంజ్ ఇచ్చారు, పేపర్ చాలా టఫ్ గా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2 ఇంకా స్టాండర్డ్ వస్తుంది. సార్ ఇదంతా బాగానే ఉంది. తెలంగాణ ఉద్యమం బాగా మంచి మార్క్స్ వచ్చాయి, ఎకానమీలో మంచి మార్క్స్ వచ్చాయి, సెకండ్ పేపర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన క్యాండిడేట్ ఇక్కడ గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ పేపర్లో బాగా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఐ థింక్ కొంచెం ఎకానమీ ఉద్యమం కవర్ చేశారు కాబట్టి ఉద్యమం వచ్చింది, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ పేపర్ లో ఇప్పుడు నాకు మార్క్స్ తక్కువ అవడానికి మార్క్స్ తక్కువ అవడానికి మేజర్ రీజన్ అంటే నేను ఆప్టిట్యూడ్ రీజనల్ ఇంగ్లీష్ కొంచెం వీక్, కొంచెం వీక్ అంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ రాయగలుగుతాం కానీ అది ఇంగ్లీష్ గ్రామర్ కదా. యూపీఎస్సీలో రాయాలనుకున్నారు, ఇప్పుడు కొన్ని సెంటెన్స్ వరకు ఓకే, పర్టికులర్ రాయడం అంటే ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్ లో రాయడం ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక గ్రూప్ 1 కూడా ఇంగ్లీష్ లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకుంటాను. కానీ పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ వచ్చేసరికి కొంచెం మార్క్స్ తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు చూడండి రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కలిపి సుమారుగా 45 నుంచి 40 years క్వశ్చన్ అడిగారు, అక్కడ తగ్గింది. మనోళ్ళు వదిలేసేది ఈ పార్ట్ నే వదిలేశారు, రీజనింగ్ వదిలేస్తారు, ఇంగ్లీష్ నాకు రావాలని చెప్పేసి వదిలేస్తారు. ఎవరో అక్కడ మార్క్స్ పోతాయి, సైన్స్ లో తక్కువ మార్క్స్ సైన్స్ ఇదేనా ఇది లాజిక్? మీరు చూడండి మొన్న ఫస్ట్ పేపర్ లో ఫిజిక్స్ బయాలజీ కూడా స్టేట్మెంట్ అడిగారు. అవును. ఇప్పుడు అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఈ జనరల్ సైన్స్ మీద అంత గ్రిప్ ఉండదు, అవసరం లేదు, మార్క్స్ తక్కువ వెయిటేజ్ ఉంది మన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసారు, ఆ సెక్షన్ లో కూడా స్టేట్మెంట్ వైజ్ అడిగారు. ఆ స్టేట్మెంట్ వైజ్ అడిగేసరికి ఏమైంది అంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడిపోయారు. దానికి తోడు జాగ్రత్త కూడా, జాగ్రత్త కొంత నార్మల్ ఉంటుంది, కొన్ని అసలు చేయకుండా చేసారు. ఒక్కొక్కసారి జాగ్రత్త డెప్త్ పెంచేస్తున్నారు సార్. ఆప్షనల్ సివిల్స్ ఆప్షనల్ క్యాండిడేట్ కూడా పెద్ద భయపడేటట్టు సివిల్స్ లో కూడా అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు సార్. దానికి తోడు హిస్టరీ కల్చర్ కదా, ఆ కల్చర్ ఇక అడిగే విధానమే మార్చేసారు. మనం ఎంత చదివినా కూడా అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో హిస్టరీ క్వశ్చన్ చేయాలంటే భయపడేలా చేస్తున్నాను. టెంప్టింగ్ క్వశ్చన్స్ మనం ఏది చదువుతున్నాం అదే కరెక్ట్ అనిపిస్తుంది ఆన్సర్ కదా. దాంతో ఫస్ట్ పేపర్ లోనే మళ్ళీ సొసైటీ కూడా ఉంటుంది, ఆ సొసైటీలో కూడా అన్ని మాక్సిమం నెంబర్ బేస్ మీద అడుగుతున్నారు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ అయితే ఇక అంత దీనికి అడుగుతున్నారు. అందుకే కొంచెం ఫస్ట్ పేపర్ లో మాక్సిమం నాకు తెలిసి చాలా మందికి కొంచెం తక్కువ స్కోర్ వచ్చినాయి. నాకు కూడా అదే రీజన్, ఎస్పెషల్లీ రీజనింగ్ ఇంగ్లీషు ఈ కొంత పార్ట్ వల్ల నేను నెగ్లిజెన్స్ మనోళ్ళు చేయకూడదు. అయితే చేయకూడదు, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు ఈసారి నెగ్లిజెన్స్ చేస్తే ఇంగ్లీష్ లో ఉండవు. అంతే సార్, మూమెంట్ లో కవర్ అయింది కాబట్టి, ఎకానమీలో కవర్ అయింది కాబట్టి ఈ రోజు సర్వీస్ ఉంది మనకు. అంటే నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నన్ను అడిగితే నేను బయాలజీ కూడా నేను నోట్స్ రాసుకున్నాను. బయాలజీ కూడా సార్. ఇప్పుడు మనోళ్ళకి అంటే మన ఆస్పిరెంట్స్ కి గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 సివిల్ సర్వీస్ వరకు ఓకే సార్, నోట్స్ మేకింగ్ చేస్తారు. నేను ఎంతో మందిని అడిగాను కదా, అంటే మన స్టూడెంట్స్ ఉంటారు, మన స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు కూడా ఏమంటారంటే సార్ గ్రూప్ 2కి అవసరం లేదు సార్, బుక్స్ చదివేద్దాం సార్ అంటుంటారు. నోట్స్ మేకింగ్ ఇంపార్టెంట్ అంటారా గ్రూప్ 2 కూడా? 100% ఇంపార్టెంట్. ఎలా చేయాలి మరి మేకింగ్, ఎలా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్
మూమెంట్ ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఈ ప్రకాశం ఏదో చదివారు, ఫస్ట్ ఏం చేయాలంటే 1 రీడింగ్ ఓవర్కి చేయాలి. సెకండ్ రీడింగ్ కొంచెం డెప్త్ తెలుస్తుంది. డెప్త్ తెలిసిన తర్వాత కొంతమంది సెకండ్ రీడింగ్ లో పర్ఫెక్ట్ అయిపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నన్ను అడిగితే నేను ఈ ప్రకాశం బుక్ మొత్తాన్ని 35-40 పేజెస్ లో రాశాను, మొత్తం పుస్తకాన్ని. ఎందుకు నేను సబ్జెక్ట్ అంత నిలవించుకున్నా, ఏది మనకు కావాలి, ఎలా కావాలంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూడడం, ఏదైనా మార్క్ టెస్ట్ రాసేటప్పుడు క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ చూడడం, అది చూసి రాయడం అలవాటు చేసుకోవాలి. నోట్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్కి వస్తే చూడండి, మీరు మూమెంట్ ఒకటి 150 మార్కులు ఉంటుంది. మీరు సెకండ్ పేపర్ చూడండి, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సొసైటీ, తెలంగాణ మొత్తం కలిపి 150 మార్కులు. వాటి కోసం మనం 7 పుస్తకాలు చదవాలి. ఇప్పుడు మూమెంట్ లాంటి ఒక్క పేపర్ 150 మార్కులు ఇచ్చినప్పుడు మీరు ఇలాంటి స్టాండర్డ్ బుక్ చదవాలి. సో పర్ఫెక్ట్ గా నోట్స్ మేకింగ్ ఉంటే మనం అనుకున్న స్కోర్ వస్తుంది. ఎకానమీ కూడా అంతే. ఇప్పుడు సోషల్ ఎకనామీ చాలా మంది నేను చూసాను, మా ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తారంటే సోషల్ ఎకనామీ బుక్ ఓపెన్ చేస్తారు, అలా ఒక రౌండ్ తీపేసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ 20 days 1 month తర్వాత మళ్ళీ బుక్ తీసారు, మార్క్ చేసి మళ్ళీ పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సరే ఇండస్ట్రీ సెక్టర్ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీస్ లో సబ్ సెక్టార్ లో సర్టెన్ పర్సెంటేజ్ తో సహా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 8.5-9.5% సెక్టర్ అడుగుతున్నాడు, మళ్ళీ మ్యాచింగ్స్ అడుగుతాడు కదా. ఇటు ఇండస్ట్రీ అంటే సెక్టర్ ఇచ్చేసి ఇటు పర్సెంటేజ్ ఇచ్చి జతపరచండి అంటున్నాడు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ సబ్ సెక్టర్ ఉంది, సర్టన్ పాయింట్ తో అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు చదివిన పక్కన పడేస్తే ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఎలా చేయగలుగుతావు? చేయలేం కదా. ఇప్పుడు ఒక సెకండ్ పేపర్ విషయం తీసుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ పేపర్ అయిపోద్ది, ఈవినింగ్ సెకండ్ పేపర్ ఉంటుంది. మనం ముందు రోజు ఏదో క్విక్ రివిజన్ అనేది చేయాలనుకున్నాం. నువ్వు ఓన్లీ టెక్స్ట్ బుక్ చదివితే కనీసం పాలిటీలో 10 పేజీలు కూడా అవ్వవు కదా. మన పాలిటీకి వచ్చి డెప్త్ కలిగారు, అప్పుడు ఎలా చేస్తాం మనం? చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకున్నాం, పాలిటీ మొత్తం నోట్స్ మేకింగ్ చేసుకున్నాం. ఈ నోట్స్ మేకింగ్ లో ఏమవుతుందంటే, మనం రాసేటప్పుడు మనకు సబ్జెక్ట్ మీద కొంచెం క్లారిటీ వస్తుంది. క్లారిటీతో పాటు అవి రాసేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. కొన్నిసార్లు మనం ఎగ్జామ్ హాల్లో బాగా ప్రెజర్ ఉంటుంది. ఎంత ప్రెజర్ అంటే చేతులు వణుకుతాయి, చెమట పడుతుంది. ఈ చెమటతో వేసి తడిసిపోతుంది, కాళ్ళ కింద నీళ్ళు వస్తాయి, ఒక ఇలా చెమట పట్టి ఇలా కారుతుంటది. అలాంటి టెన్షన్ లో ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫార్మెన్స్ చేయాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎలా అవుతుంది, ఏం కావాలి అంటే షార్ట్ నోట్స్ మేకింగ్ ప్రిపరేషన్ ఉంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయగలుగుతాం. ఈ ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ హాల్లో అనుకున్న టైంలో క్వశ్చన్ చేయగలుగుతాం. అనుకున్న టైంలో క్వశ్చన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలని ఒక మాట. జనరల్ గా మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయడం 150 క్వశ్చన్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ సెకండ్ రాకపోయినా చేస్తూ ఉంటాం. 100 క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటారు, ఇంకా 50 క్వశ్చన్ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్ మనం 30-40 క్వశ్చన్ ఉంటాయి. లాస్ట్కి ఏం తెలియకుండా వరుసగా ఏలో బీలో తీసి వచ్చేస్తాం. అలా చేయకూడదు అని ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే మా ఫ్రెండ్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ ఓపెన్ చేసినాక క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకోవాలి, పేజెస్ అన్ని ఉన్నాయా లేదా అని. దాని తర్వాత ఒక ఫస్ట్ 10 క్వశ్చన్ ఎవరికైనా టఫ్ ఉంటుంది. ఆ 10 టఫ్ క్వశ్చన్ వదిలేయి, నెక్స్ట్ 11 చూస్తూ ఉండు. నీకు ఏదైతే ఫస్ట్ రివిజన్ వస్తున్నాయో క్వశ్చన్ టిక్ చేసుకో. ఎగ్జామినేషన్ టైంలో క్వశ్చన్ పేపర్ నువ్వు 3 సార్లు తిప్పితే నేను ఆపేటోడే లేడు. అంతేనా సార్? ఇప్పుడు కొన్నిసార్లు లాస్ట్ 30-40 క్వశ్చన్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్ అక్కడే ఇస్తారు. మనకు తెలియకుండా ఎక్కడో దాచిపెట్టినట్టు మనం ఏం చేస్తాం, లాస్ట్ 20 నిమిషాలే కదా మనం కామన్ గా చెప్పి లాస్ట్ 20 క్వశ్చన్స్ అందులో నాకు 10 క్వశ్చన్ వచ్చారు, నేను అవి చూసుంటే నాకు అయిపోయేది బబుల్ చేయడానికి టైం ఉండదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రివిజన్ లోనే ఒక చేసి టిక్ పెట్టుకోవాలి. సెకండ్ రివిజన్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఓఎంఆర్లో బబుల్ చేసుకొని అప్పుడు నీకు హాఫ్ అన్ అవర్ టైం మిగులుతుంది. ఇంకా నువ్వు ఈ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే అప్పుడు ఆ టైంకి నువ్వు క్వశ్చన్ పేపర్ మొత్తానికి 2 సార్లు చూసి ఉంటావు. సో ఈజీ క్వశ్చన్స్ అన్ని పెట్టేసినావు. అప్పుడు లాస్ట్ టఫ్ క్వశ్చన్ నీకు వస్తే పెట్టు,
లేకపోతే బ్రెయిన్ గా బబుల్ చేయి. ఇంత పర్ఫెక్ట్ గా రాయాలంటే ఐ థింక్ మెంటల్ మార్క్ టెస్ట్ రాయాలంటారు. మార్క్ టెస్ట్ చాలా అవసరం సార్. ఇప్పుడు చాలా మంది మేము ఎక్కడ మార్క్ టెస్ట్ రాయలేదు అది ఇది అంటారు. అవును, సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎందుకంటే చెప్తాను ఆనందం వస్తుంది ఏమో మాకు తెలియదు కానీ నేనైతే టెస్ట్ చేసి రాసినాను. నేను ఎట్ ఏ టైము నేను లాస్ట్ ఇంటికి వచ్చినప్పుడు 2 ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఒకేసారి రాసిన. 2 ఇన్స్టిట్యూట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పేర్లు 2 ఒకేసారి రాసిన. ఒక వారంలో ఓన్లీ 2 టెస్ట్ సిరీస్లు వీకెండ్ ఎగ్జామ్. సో నాకు ఎందుకు బెనిఫిట్ అయిందంటే నేను అప్పటికే షార్ట్ నోట్స్ రాసుకున్నా, క్విక్ రివిజన్ చేసుకున్నా. వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్ రాసి వచ్చేసి నేను ఏదైతే మిస్టేక్ చేస్తానో మనం చూసుకోవడమే. ఎందుకంటే గ్రూప్స్ మొత్తం మెంబర్స్, ఇయర్స్, ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇస్తున్నారు కాబట్టి అంత గుర్తుపెట్టుకుని చాలా కష్టం అవుతుంది. అందుకే చాలా ఇబ్బంది అవుతుందని గ్రూప్ 3కి రియలైజ్ అయ్యాను. మళ్ళీ గ్రూప్ 2 ఇలాగే వేస్తారని. సో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనుకుని కొంచెం పర్ఫెక్ట్ గా టెస్ట్ మార్క్ టెస్ట్లు అయితే చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మార్క్ టెస్ట్ రాయడం వల్ల క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ క్వశ్చన్ పేపర్ ని ఎలా చదవాలి ఇది చాలా పనికొస్తుంది. సో టెస్ట్ సిరీస్ రాయండి, మీకు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోండి రాయండి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ బాగా కలిసి వస్తుంది. సో ఎగ్జామినేషన్ హాల్లో అనుకున్న టైంలో మనం క్వశ్చన్ చేయగలిగితే మనదే సక్సెస్. అంతే సార్. అండ్ ప్రిపరేషన్ ఎప్పుడైనా నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని మనం ప్రిపరేషన్ కంటిన్యూస్ గా ఉంటే ఏదో ఒక రోజు మనం మాత్రం బరాబర్ సక్సెస్ అవుతాం. యాక్చువల్లీ మీకు ఎందుకు పిలిచామంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎలక్షన్ లో దెబ్బతిని ఉన్నారు, ఆ తర్వాత గ్రూప్ 2లో సక్సెస్ అయ్యారు. ఇలాగే మన ఆస్పిరెంట్స్ లో ఎవరైనా ఏమైనా ఆలోచనలు ఉంటే వాళ్ళకి ఇది ఒక లెసన్ లాగా ఉంటుందేమో అన్న ఆలోచనతోటి పిలిచాము. మా ఆహ్వానాన్ని అంటే మేము ఫోన్ చేయగానే సార్ ఖచ్చితంగా వస్తాను సార్, ఎక్కడున్నా వస్తాను సార్ అని చెప్పి అన్ని ఎన్నో పనులు ఉన్నా కూడా అన్ని వదిలేసుకొని మన స్టూడియోకి వచ్చి మన ఆస్పిరెంట్స్కి ఇంత అంటే ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో మీరు అనుకుంటున్నట్టు డిఎస్పీ అవ్వాలి, మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. డిఎస్పీ లాగా నేను ఒక మళ్ళీ మీతోటి ఇంకో సిరీస్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.